వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా 10th క్లాస్ మ్యాథ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రాబబిలిటీ అనేటటువంటి చాప్టర్. ఈ సంభావ్యత అనేటటువంటి చాప్టర్ అనేది ఒక టెట్ టీఆర్టీలోనే కాదు ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా సరే సంభావ్యత మీద బిట్స్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేయడం అనేది ఉండదు ఫ్రెండ్స్. మరి అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సంభావ్యతని, ఈ ప్రాబబిలిటీని మనం చాలా లాజికల్గా, చాలా ఈజీగా, మనం చాలా డిఫరెంట్ వేలో ఈ వీడియోలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో దానికంటే ముందు మరి ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే కొంతమందికి కొన్ని డౌట్స్ రావచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఏపీ వాళ్ళదా తెలంగాణ వాళ్ళదా? సో నో డౌట్ ఫ్రెండ్స్, ఇది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ సంభావ్యత అనేటటువంటి ఈ ప్రాబిలిటీ అనేటటువంటి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం చాలా లాజికల్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మరి సంభావ్యత ఈ ప్రాబిలిటీ అనేటటువంటి ఈ చాప్టర్లో అసలు మొత్తం ఏమేమి ఉన్నాయంటే ఫ్రెండ్స్, కాయిన్స్కి సంబంధించినవి ఉన్నాయి, డైస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కార్డ్స్ అంటే ప్యాకాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత బాల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, గోళీలకు సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్. మరి గతంలో టెట్ టీఆర్టీలో చూసుకున్నట్లయితే కాయిన్స్కి సంబంధించి ఎలా అడిగేవాడంటే ఫ్రెండ్స్, మరి కాయిన్స్ అంటే ఒక కాయిన్ని పైకేస్తే హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా అనేది అది ఈజీ ఎవరేం చేస్తారు. హెడ్ పడింది అనుకోండి 1/2. సంభావ్యతకు మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ఫార్ములా వచ్చేసి సంభావ్యతకు సంబంధించి ఈ ప్రాబిలిటీ P ఈక్వల్స్ టు మనకి ఏవైతే ఫేవర్గా ఉంటాయో ఫేవరబుల్ బై టోటల్ అని అర్థం. మొత్తం అంటే అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలని ఉంటుంది. మనకి ఏవైతే అనుకూలంగా ఉంటాయో, ఏవైతే మనకు అవసరమో వాటిని న్యూమినేటర్లో రాస్తాం, టోటల్ మొత్తం మరి కింద హారంలో డినామినేటర్లో రాస్తాం. మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇది ఒక కాయిన్ని పైకేసినప్పుడు హెడ్ పడింది అనుకోండి 1/2. ఒక కాయిన్ అంటే ఈజీ, బట్ రేపు మరి గతంలో చూసుకుంటే ఒక కాయిన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, రెండు కాయిన్స్ని పైకి ఎగరేస్తే 2 హెడ్లు పడేవి, 2 టెయిల్ పడేవి, ఒక హెడ్ ఒక టెయిల్ పడేది, ఒక టెయిల్ ఒక హెడ్ పడేది. లేదా 3 కాయిన్స్ పైకేసినప్పుడు 2 హెడ్లు ఒక టెయిలు, 2 హెడ్లు ఒక 2 టెయిలు ఒక హెడ్, ఇట్లా కన్ఫ్యూజ్ చేసినప్పుడు మనం అక్కడ టెయిలు హెడ్ లేకపోతే టెయిలు హెడ్ ఇట్లా రాసుకుంటూ కౌంట్ చేసుకుంటూ పోతే టైం అనేది చాలా టేకింగ్ ఫ్రెండ్స్. అదంతా చేయనవసరంలా, నేను మీకు లాజిక్ చెప్పడానే కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని అప్లోడ్ చేసేది. సో మీకు అంత కష్టపడకుండా లాజిక్గా లెక్కను చూడగానే సెకండ్లలో ఆన్సర్ పెట్టేటటువంటి టెక్నిక్స్తో మీకు వీడియోస్ని అందజేస్తా ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్ చూద్దాం. అవి కాయిన్స్కి సంబంధించి గతంలో అలా అడిగాడు, 2 కాయిన్స్ 3 కాయిన్స్ మనం పైకి ఎగరేసినప్పుడు డిఫరెంట్గా అడిగాడు. అదే డైస్ చూసుకుంటే ఒక డైస్ వేసాం అనుకోండి, దొరిలించాం అనుకోండి ఫ్రెండ్స్, డైస్ అనగానే మనకు 1 to 6 ఉంటాయి, మన అందరికీ తెలుసు 6 ఫేసెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ని మనం దొరిలించినప్పుడు, ఒక పాచికను దొరిలించినప్పుడు మరి 4 పడే సంభావ్యత అంటే 4 అనేది కేవలం ఒకటే ఉంటుంది కాబట్టి 1/6 అంట, అది ఈజీ. లేదా ఒక డైస్ని దొరిలించినప్పుడు సరి సంఖ్య పడే సంభావ్యత అంటే, సరి సంఖ్య అంటే ఏముంటాయి ఫ్రెండ్స్, 2 ఒకటి ఉంటుంది, 4 6 అంటే సరి సంఖ్య పడే సంభావ్యత అంటే 3 టోటల్ ఒక డైసే కాబట్టి 6 అంటే 3/6 అంటే కట్ చేస్తే 1/2 ఈజీ. ఒక డైస్కి సంబంధించి ఇస్తే ఎవరేం చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్, ఎగ్జామినర్ దాని మీద దృష్టి పెట్టడం. 2 డైస్లు కానీ 10th క్లాస్లో ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా 2 డైస్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్తే 3 డైస్లు 4 డైస్లు డిఫరెంట్గా ఉన్నాయి. 10th క్లాస్ వరకు అయితే 2 డైస్లు, 2 డైస్లను దొరికించినప్పుడు 2 డైస్ల మీద రెండింటి మీద ఆ రెండింటిని కూడుకుంటే 4 వచ్చే సంభావ్యత ఎంత, లేదా 2 పాచికలను దొరిలించినప్పుడు ఆ రెండింటి మొత్తం 12 అయ్యే సంభావ్యత ఎంత, 8 అయ్యే సంభావ్యత ఎంత, ఆ రెండింటి మొత్తం ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత, సరి సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత, మరి 3 నుంచి 6 వరకు ఉండేటటువంటి ఆ మధ్య సంభావ్యత ఎంత, డిఫరెంట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం సంభావ్యతకు సంబంధించి. ఈ రోజు మనం మరి కాయిన్స్ ఉన్నాయి, డైస్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి. కార్డ్స్ అంటే 52 కార్డ్స్ ఉంటాయి, అందులో ఆటీలు ఉంటాయి, తర్వాత వచ్చేసి డైమండ్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ మరి బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటాయి, బ్లాక్ ఆటీను, ఫేస్ కార్డ్స్, ముఖ కార్డులు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు అసలు భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే నేను ప్రతిదీ ఎంత లాజిక్గా చెప్తున్నానో నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. బిట్ అనేది పోకుండా చాలా లాజికల్గా ఎలా చేయాలని మీకు ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి. సరే, ఈ రోజు మరి ఈ వీడియోలో మనం ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, డైస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 పాచికలను దొరిలించినప్పుడు అనే ప్రాబ్లం కనుక మీకు ఎగ్జామ్లో అడిగితే, ఒకేసారి 2 పాచికలను దొరిలిస్తే, ఒక పాచికను దొరిలించడం అంటే ఈజీ ఎవరేం చేస్తారు, 2 పాచికలను దొరిలించగానే ఎగ్జామ్లో ఎప్పుడైనా బిట్ అడిగితే మీరు ఇమ్మీడియట్గా ఈ లాజిక్ని మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఆ లాజిక్ ఇక్కడ రాశాను, వీలుంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. 2 పాచికలు అనగానే 2తో స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ రాసా చూడండి, 2 3 4 5 6 రాయండి, 7ని మిడిల్లో రాయండి, 8 9 10 11 12 రాయండి ఫ్రెండ్స్. ఈ 2కి 12కి స్ట్రైట్గా మీరు 1 నెంబర్ ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి, 5 ఇవ్వండి, లాస్ట్లో ఉన్న 7కి 6 ఇవ్వండి, అంతే. ఇది పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. 2 పాచికలు అనగానే 2 3 4 5 6 మధ్యలో 7 వేయండి, 8 9 10 11 12 వేయండి ఫ్రెండ్స్. 12కి 1 2 3 4 అట్లా నెంబర్స్ ఇచ్చుకుంటూ పోండి.
ఇట్లా ఇస్తే ఇక దాదాపుగా 99% ఆన్సర్ ఏది ఇచ్చినా మీరు చేయగలరు ఫ్రెండ్స్. ఈ ఒక్కటి కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే 2 పాచికలను దొర్లించగానే కానీ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ టేబుల్ని, ఈ లాజిక్ను ఉపయోగించి ప్రతిదాన్ని నేను చేస్తా చూడండి ఫ్రెండ్స్. 2 పాచికలను దొర్లించినప్పుడు మరి మొత్తం ఆ రెండింటి మొత్తం అనేది 2 అయ్యే సంభావ్యత అని అడుగుతారు రేపు ఎగ్జామ్లో. 2 అయ్యే సంభావ్యత ఇక్కడ చూడండి, 2 అయ్యే సంభావ్యత ఆన్సర్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 1. అది చూడండి 1/36. ఇవన్నీ ఆన్సర్లు ఫ్రెండ్స్, ఇవన్నీ ఆన్సర్లు. రైట్ సైడ్లో ఉన్నాయని ఆన్సర్లు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ప్రశ్న వాడిచ్చేటటువంటి క్వశ్చన్స్ అనమాట. 2 పాచికలను దొర్లించినప్పుడు వాటి మొత్తం 3 అయ్యేది. 3 ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి. 3కి లైన్కి ఎంత ఉంది ఫ్రెండ్స్? 2 కాబట్టి రెండో దానికి ఆన్సర్ వచ్చేసి 2/36. 2 పాచికల మొత్తం 4 అయ్యే సంభావ్యత ఎంత? 4 అనగానే 4కి లైన్కి ఎంత ఉంది ఫ్రెండ్స్? 3 ఉంది. సో దీన్ని ఎలా రాస్తాం? 3/36. 36 అనే దాన్ని ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, మీరు ఈ లాజిక్ని ఇక్కడ చూడండి. ఇంకొక చిన్న విషయం మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మరి డినామినేటర్లో 36 ఎలా రాశాను? నేను ఇప్పటిదాకా డినామినేటర్లో 36 అని రాస్తున్నా. దీన్ని ఎలా రాయాలి అంటే, దీనికంటే ముందు మరి చిన్న విషయం మీకు తెలుసు ఫ్రెండ్స్, మరి ఒకసారి మీకు గుర్తు చేస్తా. 2 పాచికలను, 2 డైస్ని మనకి దొర్లిస్తే డినామినేటర్లో 6 స్క్వేర్ రాయండి. అంటే 6 పవర్ n అని అర్థం ఫ్రెండ్స్. n అంటే ఎన్నిసార్లు మనం దొర్లిస్తామో అన్నిసార్లు 2. కేవలం 1 టైమే మనం దొర్లించామనుకుని 6 పవర్ 1 డినామినేటర్లో వేయాలి. ఎందుకంటే 6 డినామినేటర్లో మనం టోటల్ మరి రాస్తాం కాబట్టి. ప్రాబిలిటీకి ఫార్ములా అదేగా ఫ్రెండ్స్. ప్రాబిలిటీ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు మరి ఫేవరబుల్ బై టోటల్, అనుకూలం బై మొత్తం, అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలను ఉంటుంది ఫార్ములా అది. సో డినామినేటర్లో 2 డైస్ కాబట్టి 6 స్క్వేర్ రాయాలి. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 3 అన్నాడు కూడా 6 క్యూబ్. 10th క్లాస్ లోపు అయితే 6 స్క్వేరే, 6 క్యూబ్ అయితే లేదు ఫ్రెండ్స్. సేమ్ దీన్నే దృష్టిలో పెట్టుకొని నాణ్యాలకు సంబంధించి, కాయిన్స్కి సంబంధించి 2 కాయిన్స్ని కనుక మనం ఎగరేస్తే అన్నాం అనుకోండి ఫ్రెండ్స్, డినామినేటర్లో 2 అక్కడ మనం ఏం రాయాలంటే 2 స్క్వేర్. ఒకవేళ 3 కాయిన్స్ అనుకోండి 2 క్యూబ్. అవి నేను కాయిన్స్ అప్పుడు మీకు నేర్పిస్తా ఫ్రెండ్స్. ఇది పాచికలకు సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ చేద్దాం. మరి 2 డైస్ని మనం దొరికిస్తే 5 అయ్యే సంభావ్యత. 5 అంటే ఎంత ఉంది ఫ్రెండ్స్? 5కు లైన్ చూసుకోండి ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 4/36. కట్ చేసుకుంటే వస్తుంది 4 1 జార్ 4 9 జార్ 1/9. ఒకవేళ 2 పాచికలను దొరికించినప్పుడు 6 అయ్యే సంభావ్యత. 6కి లైన్కి ఎంత ఉంది ఫ్రెండ్స్? 5 ఉంది. మీకు ఒక చిన్న డౌట్ రావాలి ఇక్కడ. 2 పాచికలను దొరికించినప్పుడు ఆ రెండింటి మొత్తం 2 అయ్యే సంభావ్యత అన్న, ఆ రెండింటి మొత్తం 12 అయ్యే సంభావ్యత అన్న ఒకటే, 1 ఆన్సర్. ఇక్కడ చూడండి, లాస్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 2 పాచికలను దొరికించినప్పుడు 12, ఆ రెండింటి మొత్తం 12 అయ్యే సంభావ్యత అన్నాడు. 12 ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, 12 ఇక్కడే ఉంది. 12 అయ్యే సంభావ్యత అన్న 1, 2 అయ్యే సంభావ్యత అన్న 1. ఆ 2 పాచికల మొత్తం 3 అయ్యే సంభావ్యత అన్న 2, 11 అయ్యే సంభావ్యత అన్న 2. ఈ లైన్లో అందుకని మీకు కొట్టా ఫ్రెండ్స్. 4 అన్న 10 అన్న ఆన్సర్ వచ్చేసి 3, 5 అన్న 9 అన్న ఆప్షన్ వచ్చేసి 4. ఇట్లా మరి మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా, ఎలాంటి కన్ఫ్యూజ్ ఇచ్చినా కూడా మనం జస్ట్ ఈ లాజిక్ను ఉపయోగించి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మిగతా ప్రాబ్లమ్స్ నేను మరి మీకు చూపిస్తా చూడండి. దీంట్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, మనం వితిన్ సెకండ్లలోనే మీరు ఆ లాజిక్ను అప్లై చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 పాచికలను ఒకేసారి మనం దొరికిస్తే ఆ పాచికలపై ఆ చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత అన్నాడు. మీకు తెలుసుగా ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్యలు ఏంటో. ప్రధాన సంఖ్యలు ఏంటి? మనకు 1 నుంచి 6 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటి ఫ్రెండ్స్? 2. ఇక్కడ చూడండి, 2 పాచికలను ఒకే సమయంలో దొరికించినప్పుడు ఆ పాచికలోని చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత అన్నాడు. మీకు తెలుసుగా ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2 ప్రధాన సంఖ్య, సరి ప్రధాన సంఖ్య అవుతుంది 2. తర్వాత వచ్చేసి 3 ప్రధాన సంఖ్య అవుతుంది, 5 ప్రధాన సంఖ్య అవుతుంది. అంతే. 1 నుంచి 6 వరకు ప్రధాన సంఖ్యలు అంటే 2, 3, 5 ఫ్రెండ్స్. వాడు అడిగింది ఇవన్నీ గతంలో అడిగిన బిట్సే ఫ్రెండ్స్. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ని ప్రామాణికంగా చేసుకుని ఎగ్జామ్లో అడుగుతారు. ఈ మోడల్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ప్రధాన సంఖ్య అంటాడు, సంయుక్త సంఖ్య అంటాడు, కవల వాడు ఏ రకంగా అడిగినా కూడా మనం యూజ్ చేసే లాజిక్ ఇదే ఫ్రెండ్స్. 2 3 4 5 6 7 8 9 10 11 12. మరి ఫస్ట్ దానికి 1 2 3 4 5 6 అట్లా ఇవ్వండి. అది మీ మైండ్ క్యాల్కులేషన్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్రధాన సంఖ్య అంటే 2 3 5 ఫ్రెండ్స్. 2 ఎక్కడ ఉంది చూడండి, 2 అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ 2 అంటే ఇక్కడ ఉంది. 2కి సంబంధించి ఆన్సర్ 1 ప్లస్ 3 అనేది ఎక్కడ ఉంది? 3కి సంబంధించి ఆన్సర్ 2 ప్లస్. మరి నెక్స్ట్ ఇంకొక ప్రధాన సంఖ్య ఏంటి ఫ్రెండ్స్? 5 ప్రధాన సంఖ్య. 5 కంటే 4 ప్లస్ 4. సో టోటల్ 1 + 2 అంటే 3, 3 + 4 ఎంత ఫ్రెండ్స్? 7. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 7/7 ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి 7/36. 36 ఎందుకు పెట్టాలి అంటే డినామినేటర్లో మీకు ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్ 2 పాచికలు కాబట్టి 6 స్క్వేర్. 7/36 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ లాజిక్ అనేది తెలియకపోతే జనరల్ ప్రొసీజర్ వాళ్ళు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? ఇలా చేస్తారు. ఎలా 1 ఇట్లా అంటే ఆ రెండింటి ప్రధాన సంఖ్య అవ్వాలి కాబట్టి చూడండి, 1 2 ప్రధాన సంఖ్య, 2 1 రెండింటిని యాడ్ చేస్తే ప్రధాన సంఖ్య, 1 4 ప్రధాన సంఖ్య 5 అవుతుంది, 2 3 ఇట్లవన్నీ రాసుకుంటూ పోతే గంటల తరబడి టైం అయిపోతుంది, మనకు ఆన్సర్ రాదు కూడా ఒక్కొక్కసారి. దీని ఎఫెక్ట్ అనేది మిగతా బిట్స్ మీద కూడా పడుతుంది. సో ఫ్రెండ్స్ 2 పాచికలను దొర్లించగా అంటే మీరు ఇమ్మీడియట్గా ఈ ఫార్ములాని, ఈ లాజిక్ని మీరు ఇమ్మీడియట్గా మీరు మీ మైండ్లో నుంచి బయటకు తీయాలి ఫ్రెండ్స్. ఇది 2 పాచికలకు సంబంధించి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమే ఫ్రెండ్స్. ఇది కూడా
మరి 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటిపై సంఖ్యల మొత్తము నమోదు చేయడం జరిగితే వాటిపై సంఖ్యల మొత్తము విడివిడిగా 3 నుంచి 5 వరకు 3 నుంచి 5 రావడానికి చూడండి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్గా ఎలా ఉన్నాయో మన లాజిక్ మనం యూజ్ చేస్తే మనం కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ బిట్టే కన్ఫ్యూజ్ అవ్వాలి అంతే. ఎందుకు లాజిక్ మనకు తెలుసు కదా. 2 పాచికలు అనగానే 2 3 4 5 6 7 వేస్తాం, 8 9 10 11 12 వేస్తాం, 1 2 3 వేసుకుంటే మన మైండ్లో ఫార్ములా ఉంది. ఇంకేముంది ఫ్రెండ్స్, సెకండ్లలో మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇది చూడండి కింద మనం ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్. మరి 3 నుంచి 5 వరకు అన్నాడు కాబట్టి ఇక్కడ నేను చేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే చేయండి. 3 నుంచి 5 వరకు అంటే మీరు ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాస్తాను 2 3 4 5 6 7 రాస్తాం ఫ్రెండ్స్. 8 9 10 11 12 అని పెట్టాం. 12కి 1 ఇచ్చుకోండి, 11కి 2 ఇవ్వండి, 10కి 3 ఇవ్వండి ఫ్రెండ్స్, 9కి 4 ఇవ్వండి, 8కి 5 ఇవ్వండి, 7కి వచ్చేసి 6 ఇవ్వండి ఫ్రెండ్స్. ఇట్లా వాడు క్వశ్చన్లో ఏమడిగాడు 3 నుంచి 5 వరకు అన్నాడు ఫ్రెండ్స్. అంటే 3 నుంచి 5 వరకు తీసుకోండి. ఇది 3 తీసుకోవాలి, 4 తీసుకోవాలి, 5 వరకు తీసుకోవాలి. 3కి ఎంత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ? 3కి ఫ్రెండ్స్ ఎంత ఉంది? 3కి వచ్చేసి 2 ఫ్రెండ్స్, 1 కాదు. 3కి వచ్చేసి 1 కాదు ఫ్రెండ్స్, ఎంత ఉంది? 2 ఉంది. 4కి ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 3 ఉంది. 5కి ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 4 ఉంది. అంటే 3ని యాడ్ చేయాలిగా. 2 3 4 యాడ్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? 2 3 అంటేనేమో 5 5 + 4 ఎంత ఫ్రెండ్స్? 9. సో ఆన్సర్ వచ్చేసి 9 చూడండి ఇక్కడ ఆల్రెడీ 9/36. ఇలా కాకుండా మీరు జనరల్ ప్రొసీజర్ లాగా ఇలా చేసుకుంటూ పోయారనుకోండి టైం చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సంభావితలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ని ఇలా లాజికల్గా చేయగలిగాం. సో ఫ్రెండ్స్ ఈ సంభావితకు సంబంధించిన ప్రాబ్లమ్సే కాదు, స్టార్టింగ్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు రియల్ నంబర్స్ నుంచి 10th క్లాస్లో స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం వరకు, 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ నుంచి ఎండింగ్ చాప్టర్ వరకు, 8th 7th 6th అప్ టు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి చాప్టర్ని లాజిక్గా చూడగానే చేసేటటువంటి టెక్నిక్స్తో మీకు మరి వర్గమానాల మీద చిన్న ప్రాబ్లం ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీకు ఈ వీడియోలో మీకు జస్ట్ అట్లా అసలు ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా మనం చేయొచ్చు, ఎంత ఈజీగా ఉంటుందా మ్యాథ్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మీకు కలిగించడానికి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి సంవర్గమానాలకు సంబంధించి ఒక ప్రాబ్లం. ఇది గైడ్ ఫ్రెండ్స్. మరి 10th క్లాసు మ్యాథ్స్ గైడ్ ఫ్రెండ్స్. ఇది మీ దగ్గర ఉంటే ఒకసారి ఓపెన్ చేసుకొని సంవర్గమానాలు చిన్న టాపిక్ ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీన్ని ఎలా చేయొచ్చు. ఫస్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. log of x plus y by 3 equals to 1/2 of log x plus log y అయినా x by y plus y by x విలువ కనుగొనండి అన్నాడు. ఇది జనరల్గా ఇది చాలా ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి విపరీతంగా అడిగినటువంటి బిట్ ఇది. పేపర్ 2లో అడుగుతున్నాడు, ఆంధ్రాలో జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్లో అడిగాడు. మరి అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ మోడల్ అంటే ఈ లెక్క మోడల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఈజీగా అసలు జనరల్గా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మరి ప్రొసీజర్ అనేది చాలామంది ఫాలో అవుతారు కాబట్టి ఫస్ట్ మనం ప్రొసీజర్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రొసీజర్ ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా చేయొచ్చు అనేది మీ అందరికీ చూడండి. నేను జస్ట్ ఒక 1 minute మీకు కంప్లీట్ చేస్తాను. log of x plus y by 3 equals to 1/2 of log x plus log y. అది గివెన్ ఈక్వేషన్, అది మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి ఇక్కడ log x plus log yని log ab ఫాము మీ అందరికీ తెలుసు, log ab ఫామ్లో రాస్తే log of x plus y by 3 దీన్ని యాజ్ ఇట్ ఈజీగా రాసా ఫ్రెండ్స్. ఇక్కడ 1/2ని యాజ్ ఇట్ ఈజీగా ఉంచా నేను. log x plus log yని మనం log ab అంటే log xy లాగా రాసుకోవచ్చు కాబట్టి రాశాడు. ఇప్పుడు ఈ log xy 1/2 ఉందిగా ఫ్రెండ్స్, ఈ 1/2ని పవర్లోకి తీసుకెళ్ళవచ్చు లాగులలో. అంటే log xy హోల్ పవర్ 1/2గా రాయొచ్చు, అలా రాశాడు. ప్రొసీజర్ చేసే వాళ్ళకి జస్ట్ ఇది ఫ్రెండ్స్. మీరేమీ కంగారు పడిన అవసరం లేదు ఫ్రెండ్స్, భయపడాల్సిన పని లేదు. మరి దీన్ని ఇంతగా చేయని అవసరం లేదు. సెకండ్లలో చేసేటటువంటి టెక్నిక్స్ మీకు మరి జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో మీకు చెప్తా ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ చూద్దాం. log x plus y by 3 equals to log xy హోల్ పవర్ 1/2. ఈ 1/2ని పవర్లోకి తీసుకెళ్తే పవర్ 1/2 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే బోత్ ఆర్ లాగ్ క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. log 2 అంటే 2 sides ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. x plus y by 3 దట్ ఈక్వల్స్ టు xy హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మన అందరికి తెలిసిందే xy హోల్ పవర్ 1/2 అంటే మరి దాన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ xyగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి x plus y by 3 ఈక్వల్స్ టు రూట్ xy అయింది. జనరల్గా మన చిన్నప్పటి నుంచి తెలుసు, రూట్ అనే పదం వస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం, అంటే ఇరు వైపులో వర్గం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇక్కడ సేమ్ అలానే చేశాడు. x plus y by 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే x plus y by 3 ఈక్వల్స్ టు xy వస్తుంది. మరి x plus y by 3 హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే ఇది a plus b హోల్ స్క్వేర్ అనే ఫార్ములా మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. చిన్న క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. x plus y హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xyగా రాసుకోవచ్చు. బై మరి 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు xy. మరి మనం ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 అనేది అటు పోతుంది ఫ్రెండ్స్. 9 into xy 9xy అవుతుంది. తర్వాత ఇక్కడ 2xy అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, దాన్ని రైట్ సైడ్లో తీసుకెళ్తే -2xy అవుతుంది ఫ్రెండ్స్. 9xyలో నుంచి 2xy తీసేస్తే ఫైనల్గా మనకి 7xy వస్తుంది. చూడండి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ 7xyని యాజ్ ఇట్ ఈజీగా రాసిండు. ఇప్పుడు ఏం చేయాలంటే
మరి మనకు కావాల్సినటువంటిది ఏంటి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ కావాలి. కాబట్టి ఆ ఫామ్లోకి రావాలంటే మనం బోత్ సైడ్ మనం ఏం చేయాలంటే ఎక్స్ వైతో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎక్స్ వైతో డివైడ్ చేశాడు బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక ఫైనల్ ఒక స్టెప్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వై, వై స్క్వేర్ బై ఎక్స్ వై. మరి రైట్ సైడ్లో ఉన్నటువంటి 7xy బై ఎక్స్ వై ఎక్స్ వై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్లో 1 టైం పోతుంది, వై అనేది వై స్క్వేర్లో 1 టైం పోతుంది. ఫైనల్గా మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 7. చూసారా ఫ్రెండ్స్, ఈ లెక్క చేసుకుంటూ పోతే మరి ఎంత కష్టంగా అనిపిస్తుందో. ఇదంతా మనం స్కూల్ లెవెల్లో చేసేటటువంటి ప్యాటర్న్ ఇది. ఇంకా చాలా మందికి తెలియక మరి ఇదే ప్యాటర్న్లో చేసుకుంటూ వెళ్తారు. మరి ఇలా జనరల్ ప్రొసీజర్ చేసుకుంటూ పోతే మరి స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది చాలా కష్టం. ఎస్జిటి కష్టమే, స్కూల్ అసిస్టెంట్ కష్టమే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా. అందుకని నేను ఫస్ట్ నుంచి మీకు ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్, లాజిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని. ఈ జనరల్ ప్రొసీజర్ చూడండి, ఎవరు చేసిన జనరల్ ప్రొసీజర్ ఇలానే చేయాలిగా. కాకపోతే ఇంకా ఏం చేస్తారని చాలా మంది స్టెప్స్ ఎగరేస్తారు. 9xy ఇక్కడ ఉంది, 9xy 2xy అని తీసుకెళ్తే డైరెక్ట్గా 7xy. ఇట్లా డైరెక్ట్గా మనం మైండ్ క్యాల్కులేషన్లోనే ఎంత స్టెప్స్ ఎగరవేసినా కూడా షార్ట్ కట్ అంటే లాజిక్గా చేసే అంతగా ఫాస్ట్గా మనం జనరల్ ప్రొసీజర్ మనం చేయలేం ఫ్రెండ్స్. అందుకని మనం మ్యాక్సిమం 99% కాదు ఫ్రెండ్స్, 100% లాజిక్స్కే మనం ప్రయారిటీ ఇవ్వాలి. అదంతా చేసుకుంటూ వస్తే మనకి 7 వచ్చింది ఫ్రెండ్స్. ఎంత పట్టింది మీకు టైం? 1 minute పట్టింది అనుకుందాం. ఇంకా ఫాస్ట్గా మైండ్ క్యాల్కులేషన్ చేసే వాళ్ళకి మరి 50 seconds పడుతుంది అనుకుందాం, 40 seconds పడుతుంది అనుకుందాం. నేను చెప్పే లాజిక్ ఇప్పుడు మీకు చూస్తే జస్ట్ ఒక 2-3 secondsే, అంతా కూడా పట్టదు ఫ్రెండ్స్. సెకండ్లో అయిపోతుంది. సెకండ్లో ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో సెకండ్లో మనం మౌస్తో క్లిక్ ఇవ్వచ్చు. ఏంటి ఆ లాజిక్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఆ లాజిక్. సో ఫ్రెండ్స్ ఏంటి ఆ లాజిక్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను చూడండి ఫ్రెండ్స్. వీలుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను అట్లా చేసే దీనికంటే ఫాస్ట్గా చేసే ఇంకొక లాజిక్ ఉంది, అది కూడా చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇస్తే ఎక్కువ సార్లు తరచుగా ఇస్తూనే ఉన్నాడు ఈ మోడల్లో. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, మ్యాథ్స్కి సంబంధించిన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జాము సంవర్గమానాల మీద లాగరిథమిక్స్ మీద బిట్స్ రావాల్సిందే. మరి బిట్స్ ఇవ్వగానే మీరు మరి ఇదంతా జనరల్ ప్రొసీజర్ జోలికి పోకుండా ఉండాలంటే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియోని మీరు గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ఎంత ఉపయోగపడతాయి అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. x + y / 3 అన్నాడు. 3 డినామినేటర్లో హారంలో 3 ఉంది. హారంలో 3 ఉన్నా 2 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా ఎంతైనా ఉన్నాయి ఫ్రెండ్స్. దాన్ని ఇమ్మీడియట్గా మీరు స్క్వేర్ చేయండి అంతే. క్యూబ్ కాదు ఫ్రెండ్స్, స్క్వేర్ చేయండి. 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ చేశా. తర్వాత మరి న్యూమరేటర్ అంటే లవంలో, పైన లవంలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. న్యూమరేటర్లో సింబల్ ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే -2ని చేయండి, అంటే 2ని సబ్ట్రాక్ట్ చేయండి. 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ చేశాను నేను. ఇక్కడ -2 ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్, లవంలో అంటే న్యూమరేటర్లో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేశా. అప్పుడు ఏమవుతుంది, ఇది అందరికీ తెలుసుగా. 3 స్క్వేర్ -2 ఎంత ఫ్రెండ్స్, 9 - 2. ఆన్సర్ ఎంత వస్తుంది? 7. అసలు సెకండ్ పడుతుందా? ప్రాక్టీస్ అయిన వాళ్ళకి 3 స్క్వేర్ 9 - 2 7 ఫినిష్ అయిపోయింది. రేపు ఒకవేళ ఎగ్జామ్లో న్యూమరేటర్లో అంటే లవంలో మైనస్ ఇస్తాడు అనుకుందాం, ఇవ్వచ్చు, ఇచ్చాడు గతంలో. అప్పుడు మీరు ఏం చేయాలి, ప్లస్ పెట్టాలి. అంటే 9 + 2 ఏమవుతుంది ఫ్రెండ్స్, 11 అవుతుంది. 3 స్క్వేర్ అంటేనేమో 9, పైన న్యూమినేటర్లో మైనస్ ఉన్నప్పుడు +2 చేయాలి, అప్పుడు ఆన్సర్ వచ్చేసి 11. ఇట్లాంటి మోడల్ ఇస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీలుంటే ఫ్రెండ్స్ నోట్బుక్లో రాసుకోండి. ఇట్లాంటివి చాలా తరచుగా అడుగుతున్నాడు వాడు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ ఇవ్వాలి అనుకుంటే టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు ఏ ఎగ్జామ్ నేను చూడండి. ఎందుకంటే నేను డిఏఓ ఎగ్జామ్ రాసా, జేఎల్ ఎగ్జామ్ రాసా, ప్రాక్టీస్ కోసం గ్రూప్ 4 ఎగ్జామ్ రాసా. ప్రతి ఎగ్జామ్ నేను అటు మరి పేపర్ 2 టెట్ రాస్తాను. అన్ని ఎగ్జామ్స్ నేను రాస్తూనే ఉన్నా. నాకున్నటువంటి నా ఎక్స్పీరియన్స్ని బట్టి మ్యాథ్స్కి సంబంధించిన ఏ బిట్ అయినా సరే 10th క్లాస్ బిలో అంటే 10th క్లాస్ వరకు వాటిని ప్రామాణికంగా చేసుకొని కొంచెం హై లెవెల్ ఇస్తుంటాడు అంతే. ఇప్పుడు ప్లస్ ఉంది, రేపటి రోజు ఇక్కడ మైనస్ పెట్టి ఇవ్వచ్చు, ఇక్కడ 3 ఉంది ఇంకోటి పెట్టి ఇవ్వచ్చు. అట్లా ఇంకా దీనికంటే ఇంకా లాజిక్ లేదా ఫ్రెండ్స్ అంటే, మరి దీనికంటే ఇంకో లాజిక్ కూడా ఉంది. ఏంటో లాజిక్ అంటే ఫ్రెండ్స్, హారంలో రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఫ్రెండ్స్ మరి ఇది కాకుండా ఇంకా ఏమైనా లాజిక్స్ ఉన్నాయా, ఇంకా అసలు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏమైనా ఇంకా ఫాస్ట్గా చేసేది ఉందా అంటే ఉంది ఫ్రెండ్స్. అదేంటి అంటే చూడండి, ఇదే ప్రాబ్లం ఇచ్చి రేపు ఎగ్జామ్లో ఏ వచ్చేసి 4, బి ఆప్షన్ వచ్చేసి 5, సి ఆప్షన్ వచ్చేసి 6, డి ఆప్షన్ వచ్చేసి 7 అని ఇచ్చాడు అనుకున్నాం ఫ్రెండ్స్. సేమ్ ఇదే ప్రాబ్లం ఇవ్వగానే నేనైతే 2 ఆప్షన్లు ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేస్తాను. ఎలా అంటారు చూడండి, డినామినేటర్లో ఉన్న 3 అనేది ఏంటి ఫ్రెండ్స్, ఆడ్ నెంబర్గా, హారం అనేది ఆడ్ నెంబర్గా, బేస సంఖ్యగా. హారం బేస సంఖ్య కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షనల్స్ కూడా బేస సంఖ్యలోనే ఉంటుంది. ఆన్సర్ కూడా బేస సంఖ్యలోనే ఉండాలి. క్వశ్చన్ బేస సంఖ్యలో ఉంటే ఆన్సర్ కూడా ఆడ్ నెంబర్ బేస్లోనే ఉండాలి. మరి ఇక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్ కాదు ఆన్సర్, 6 అనేది ఈవెన్ నెంబర్ కాదు ఆన్సర్. అంటే ఇప్పుడు 5 అన్నా కావాలి, 7 అన్నా కావాలి. చూసారా, 2 ఆప్షన్స్ నేను ఎలిమినేట్ చేశాను. అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేటటువంటి లాజిక్ అనేది మన మ్యాథ్స్లో చాలా చోట్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ విధంగా మీరు లాజిక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో పైన ఒకవేళ మైనస్ ఇస్తే ఇక్కడ ప్లస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ మైనస్ పెట్టాం. వీలుంటే ఫ్రెండ్స్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. రేపు ఇక్కడ 3 ప్లేస్లో 5 అన్నాడు అనుకుందాం ఫ్రెండ్స్. 3 ప్లేస్లో 5 అంటే హారంలో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 5 స్క్వేర్ మైనస్ 2. 5 స్క్వేర్ మైనస్ 2 అంటే ఎంత ఫ్రెండ్స్ చెప్పండి? 25 మైనస్ 2 ఆన్సర్ వచ్చేసి 23. అంటే సెకండ్లలోనే మనం ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మరి సంవర్గమానాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మీకు మరి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరి మిగతా అన్ని ప్రాబ్లమ్స్ మరి చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ని ఆధారంగా చేసుకొని ప్రతి లెక్కని లైన్ టు లైన్ ప్రతి ఎక్సర్సైజ్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా మరి త్వరలో యాప్లో మీకు వరుసగా ఒక నీట్గా లాజిక్లతో ట్రిక్కులతో మీకు అన్నీ కూడా ఒక మ్యాథ్సే కాదు ఫ్రెండ్స్, అన్నీ చాలామంది కామెంట్స్ రూపంలో అన్నీ అడుగుతున్నారు. సారీ ఫ్రెండ్స్, కొంతమంది కామెంట్స్ నేను చూడలేక వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎవరికన్నా రిప్లై ఇవ్వకపోతే ఏమీ అనుకోమాకండి ఫ్రెండ్స్, వాటిని కూడా చూస్తాను నేను. మరి సైకాలజీ అడుగుతున్నారు, పర్స్పెక్టివ్స్ అడుగుతున్నారు, మెథడ్స్ అడుగుతున్నారు, కంటెంట్లు అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు, ఇంగ్లీష్ అవన్నీ అన్నింటినీ కూడా త్వరలో మీకు యాప్ రూపంలో వరుసగా లాజిక్లతో ట్రిక్కులతో మరి ఆ యాప్ని మీరు మంచిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఆ యాప్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఎస్ఈటీ వాళ్ళకి కానీ మరి నేను ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నటువంటి యాప్ని కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎవరైనా కన్ఫామ్గా జాబ్ కొడతారు ఫ్రెండ్స్, అంతేగా. ఎందుకు అంటే అంత ఈజీగా లాజిక్గా మీకు మరి నాకున్న నా అనుభవంతో మరి నేను జాబ్ సాధించాను కాబట్టి మరి నేను ప్రిపేర్ అయినటువంటి విధానాన్ని మీకు మరి ఆ విధంగా మీకు చెప్తున్నా కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అనేది నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అన్నింటినీ కూడా 10th క్లాస్ వరకు మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా పర్స్పెక్టివ్ ఏదైనా సరే అన్నింటిని మీకు త్వరలో యాప్ రూపంలో మీకు ఇస్తా ఫ్రెండ్స్. వాటన్నిటిని మీకు సెట్ చేస్తున్నా నేను, అవన్నిటిని మీకు ఇస్తాను. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతాయి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఒక కొద్ది రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇక చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లం ఇలా మనం లాజిక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది 10th క్లాస్లో ఉంది. ఇలాంటి బిట్స్ అనేవి మీరు ఎన్నో ఎగ్జామ్లో చూస్తుంటారు నాకు తెలిసి, అంత ఇంపార్టెంట్ మోడల్. సంవర్గమానాల్లో నేను 2 మోడల్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఆ 2 ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 2.3 హోల్ పవర్ x ఈక్వల్స్ టు 0.23 హోల్ పవర్ y ఈక్వల్స్ టు 1000 అయినా 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత అన్నాడు. దీన్ని జనరల్గా చాలామంది ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ 2.3 హోల్ పవర్ x ఈక్వల్స్ టు 1000కి ఈక్వల్ చేసి చేస్తారు జనరల్ ప్రొసీజర్లో. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే మరి 2.3 హోల్ పవర్ x ఈక్వల్స్ టు 0.23 హోల్ పవర్ y ఈ రెండింటిని ఈక్వల్ చేసి చేస్తారు. కొంతమంది ఈక్వల్స్ టు k అని కూడా చేస్తారు. ఇంకా జనరల్గా మనకు గైడ్లో ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఏంటంటే లాగరిథమిక్స్ని యూజ్ చేసి ఇరువైపులా సంవర్గమానాల్ని యూజ్ చేసి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఎంత చేసినా ఫ్రెండ్స్ టైం టేకింగే. ఇప్పుడు చూడండి, దీన్ని జనరల్ ప్రొసీజర్లో చాలామంది చేసే విధానం ఒకటి చూద్దాం. చాలా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక మోడల్ చూద్దాం. దీన్ని ఏం చేస్తారంటే జనరల్గా 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000కి ఈక్వల్ చేస్తారు. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, దీన్ని చాలా ఫాస్ట్గా కూడా చేస్తారు మ్యాథ్స్ వాళ్ళు. దీనికి ఇరువైపులా సంవర్గమానాన్ని యూజ్ చేస్తే బోత్ ఆర్ సంవర్గమానాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? లాగ్ 1000 బేస్ 2.3 ఈక్వల్స్ టు x అవుతుంది. ఈ పవర్లో ఉన్న x అనేది రైట్ సైడ్కి వస్తుంది, అది మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఈ రెండింటిని చేంజ్ చేస్తే బేస్ని పవర్ని చేంజ్ చేస్తే ఇక్కడ దాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఎలా మార్చుకుంటాం అంటే మనం లాగ్ 2.3ని పైకి తీసుకెళ్ళి పవర్లో ఉన్న 1000ని మనం బేస్లో రాస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్లో 1 అనేది ఈ రెండు చేంజ్ అవుతాయి, 1/x అవుతుంది, మనకు తెలుసు. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం ఫ్రెండ్స్. యాజువల్గా మరి గైడ్లో కూడా అలానే అనుకున్నాడు. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజీగా సెకండ్ స్టెప్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 0.23 హోల్ పవర్ y ఈక్వల్స్ టు 1000. దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీంట్లో లాగ్ను మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే y అనేది ఇటు వస్తుంది ఫ్రెండ్స్. లాగ్ 1000 బేస్ 0.23 దట్ ఈక్వల్స్ టు y అవుతుంది. ఇంతకుముందు ప్యాటర్న్ లాగానే మనం ఈ రెండింటిని మనం చేంజ్ చేస్తే లాగ్ 0.23 బేస్ 1000 ఈక్వల్స్ టు డినామినేటర్లో 1 చేంజ్ అయితే ఫ్రెండ్స్ 1/1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్షన్ చేస్తే లాగ్ 2.3 బేస్ 1000 మైనస్ లాగ్ 0.23 బేస్ 1000. ఇక మనకు ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి అంటాం. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి అంటే లాగ్ 2.3/0.23 రాసిండు. ఈ 1000 బేస్ అనేది అలానే ఉంచండి ఫ్రెండ్స్. ఈ ఫార్ములాని ఇక్కడ ఆల్రెడీ మరి సిన్స్లో పెట్టండి, మీరు గమనించండి. దీన్ని సింప్లిఫై చేయాలి. మరి లాగ్ 2.3/0.23ని ఎలా సింప్లిఫై చేస్తామంటే మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, చేస్తే 10 వస్తుంది. ఎలా వస్తుంది నేను చూడండి, ఒక జస్ట్ అలా చూపిస్తా. 2.3ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ 23/10 రాసుకోవచ్చు డినామినేటర్లో. ఇంటూ డినామినేటర్లో 0.23 ఉందంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్లో 2 zeros పెట్టుకోవాలి. 100 బై డినామినేటర్లో 23 అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి 23 న్యూమినేటర్ డినామినేటర్ 1 టైం కట్ అవుతుంది. ఈ 0 కట్ అవుతుంది. ఫైనల్గా మనకి 10 మిగిలింది.
ఇది మ్యాథ్స్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఫైనల్గా మనకి log 10 బేస్ 1000 వస్తుంది. ఈ బేస్ 1000ని 10 క్యూబ్గా రాసుకుంటే మరి 10 ఈక్వల్గా ఉంది. న్యూమినేటర్లో 1 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఫైనల్గా 1/3. ఇదంతా మనకు తెలుసు. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఫ్రెండ్స్ 1/3. ఎంత చేసా ఎంతసేపు పట్టింది ఫ్రెండ్స్ ఇది. ఈక్వేషన్ 1 అనుకోవాలి, ఈక్వేషన్ 2 అనుకోవాలి, ఇవన్నీ. సరే ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ రెండింటిని ఈక్వల్ చేస్తారు. ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి, నేను పక్కన రఫ్గా చేశాను, ఇక్కడ చూడండి ఇదే లెక్కని. ఎట్లా చేస్తారంటే 2.3 హోల్ పవర్ ఎక్స్ని ఎలా రాస్తారంటే 0.23 ఇంటూ 10 హోల్ పవర్ ఎక్స్గా రాసి దట్ ఈక్వల్స్ టు దీన్ని పెట్టి ఈ రెండింటి ఈక్వేషన్ని మరి సింప్లిఫికేషన్ చేసి చాలా కష్టపడుతూ చేస్తారు. అసలు ఈ లెక్కని కష్టపడాల్సిన పనే లేదు, చాలా ఈజీగా. చూడండి నేను చెప్తే ఎలా చేయాలి ఫ్రెండ్స్ ఇది. చూడండి దీన్ని ఎలా చేస్తారంటే 1/x మైనస్ 1/yని ఎలా చేస్తారంటే నేను ఇక్కడే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి ఎన్ని అడిగినా సరే నేను చెప్పే లాజిక్ని మీరు ఫాలో అయిపోండి. సెకండ్ల కంటే ఇంకా సెకండ్లలోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. దీన్ని ఎలా చేస్తారంటే ఫస్ట్ మీరు 1000ని 10 క్యూబ్ అనుకోండి, ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. 1000 అంటే 10 క్యూబ్, లేదా 1000 అంటే 1 పక్కన 3 జీరోస్ ఉన్నాయని అర్థం. 3 జీరోస్ ఉన్నాయి, దాన్ని అలా పెట్టండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 2.3లో పాయింట్ తర్వాత ఇక్కడ పాయింట్ తర్వాత రైట్ సైడ్లో 1 నెంబర్ ఉంది ఫ్రెండ్స్, ఓన్లీ 1 ఉంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ చూస్తే పాయింట్ తర్వాత మనకు 2 నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత ఉన్న ఈ 2లో నుంచి పాయింట్ తర్వాత ఉన్న 1ని సబ్ట్రాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, 2 పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి -1 బై 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో అంత వేయండి ఫ్రెండ్స్, 3 అయిపోయింది. 2 - 1 బై డినామినేటర్లో 3 వచ్చేసింది కదా. రేపు సేమ్ ప్యాటర్న్లో రేపు ఏం చేస్తాడు ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఇవ్వచ్చు, ఇక్కడ పాయింట్ తర్వాత 5 నెంబర్స్ ఇవ్వచ్చు. మీరు ఏం చేయాలి, వెంటనే పాయింట్ తర్వాత ఉన్న 5 నెంబర్లో నుంచి పాయింట్ తర్వాత ఉన్న 3 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. 5 - 3 ఎంత ఫ్రెండ్స్ 2 బై ఇక్కడ 1000 ఇస్తేనేమో 3, 10,000 ఇస్తేనేమో 4, 1 lakh ఇస్తేనేమో 5. మీరు ఎలాంటి మోడల్లో ఎలా నెంబర్ చేంజ్ చేసినా కూడా నేను చెప్పిన లాజిక్ని కనుక మీరు అప్లై చేస్తే సెకండ్లలో వస్తుంది. లేదా ఇంకొంతమంది ఇంకొక లాజిక్ని యూజ్ చేస్తారు. అదేంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 2.3 హోల్ పవర్ ఎక్స్ అంటే దీని లాజిక్గా ఇలాంటి లెక్కలు మరి ఎక్కడ వస్తాయంటే ఫ్రెండ్స్ వాస్తవ సంఖ్యలోనే 9th క్లాస్లో ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి. అక్కడ నేను మీకు చెప్తా ఫ్రెండ్స్, ఇదే మోడల్ ఇదే లాజిక్ని యూజ్ చేసి అక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి, అక్కడ మీకు ఇదే లాజిక్ని అప్లై చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పవర్లో ఎక్స్ ఉంది, ఇక్కడ పవర్లో ఎక్స్ ఉంది, దాన్ని ఎలా రాసుకుంటారని ఫ్రెండ్స్ 1/x దట్ ఈక్వల్స్ టు ఇక్కడ పవర్లో y ఉంది 1/y దట్ ఈక్వల్స్ టు ఇక్కడ పవర్లో 3 ఉంది 1/3. ఇక్కడ 2.3 అనేది పాయింట్ తర్వాత 1 ఉంది, పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. అంటే ఇక్కడ 1 ఎక్కువగా ఉంది, అంటే ఇక్కడ ఎక్కువగా అనే పదం కనిపిస్తుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలని అర్థం. అంటే ఇక్కడ మైనస్ పెట్టాలని అర్థం ఫ్రెండ్స్. 1/x - 1/y దట్ ఈక్వల్స్ టు 1/3. ఇట్లా కూడా చేస్తారు కొంతమంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం మ్యాథ్స్ కంటెంట్లో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి నిరూపక రేఖాగణితం, దీనికి మారు పేరు వచ్చేసి ఫ్రెండ్స్ వైశ్లేషిక రేఖాగణితం అంటారు, మీ అందరికీ తెలుసు. ఈ నిరూపక రేఖాగణితం అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ, అదే వైశ్లేషిక రేఖాగణితం అంటే ఫ్రెండ్స్ ఎనలైటికల్ జియోమెట్రీ అంటారు. మరి ఈ నిరూపక రేఖాగణితం ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ అనేటటువంటి ఈ టాపిక్ ఈ చాప్టర్ అనేది మరి తెలంగాణలో ఉంది ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఉంది. మరి ఎటువంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా హ్యాపీగా వినేయచ్చు, హ్యాపీగా ప్రాక్టీస్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మరి ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది ఒక 10th ఉందా సార్, ఇంకెక్కడైనా ఉందంటే లేదు ఫ్రెండ్స్, 9th ఉంది 10th ఉంది. 9th క్లాస్ నుంచి కంటిన్యూస్గా 10th ఇంటర్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్కి ఇలాంటి చాప్టర్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు ఫ్రెండ్స్. మనం అనుకుంటాం నిరూపక రేఖాగణితం అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది చాలా ఈజీగా అనుకుంటాం. బట్ ఎగ్జామినర్ ఈజీగా ఉన్నటువంటి ఏరియాల మీద కాకుండా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఏరియాలో కొన్ని బిట్స్ మీకు ఈ వీడియోలో చాలా లాజిక్గా లెక్క చూడగానే సెకండ్లలో పెట్టేటటువంటి టెక్నిక్స్ని, జనరల్ ప్రొసీజరే అవసరం లేదు ఫ్రెండ్స్. మ్యాథ్స్ అంటే నేను చెప్పేటటువంటి టెక్నిక్స్ని మీరు రెగ్యులర్గా నా వీడియోని కనుక చూస్తున్నట్లయితే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉందని మీ మనసులో ఒక భావన ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, మరి టైం వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ నిరూపక రేఖాగణితంలో ఎక్కడెక్కడైతే కన్ఫ్యూజ్ ఏరియా ఉంటుందో ఆ కన్ఫ్యూజ్ ఏరియాలో ఉన్నటువంటి కొన్నింటిని మీకు ఈ వీడియోలో చాలా లాజిక్గా మీకు మరి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ వచ్చేసి గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు. గతంలో చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ బిట్స్ ఇచ్చాడు. ఎలాంటి బిట్స్ అంటే మీ అందరికీ తెలుసు, గత ప్రీవియస్ పేపర్ను చూసినట్లయితే నిరూపక రేఖాగణితం పితామహుడు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎనలైటికల్ జియోమెట్రీ అని ఇప్పుడు అడుగుతాడు ఫ్రెండ్స్. ఇప్పుడు అడగడు, చాలా ఈజీ. అప్పట్లో మరి నిరూపక రేఖాగణిత పితామహుడు అనగానే మీరు రెనే డెకార్ట్ అని ఈజీగా గుర్తుపెట్టేసేవాళ్ళు, డైరెక్ట్ బిట్ అడిగేవాడు అప్పట్లో. మరి ఇప్పుడు అలా అడిగే అవకాశాలు ఉన్నాయి, అలాంటి సందర్భాలు ఇప్పుడు లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మ్యాచింగ్స్ ఇస్తాడు, కన్ఫ్యూజ్ ఇస్తాడు, ఒక్క బిట్లోనే ఒక 4-5 లెక్కలు లెఫ్ట్ ఇచ్చి వాటి ఆన్సర్స్ని ఇచ్చి, అంటే 1 minute కాదు ఫ్రెండ్స్, 2-3 minutes టైం టేకింగ్ అయ్యేటటువంటి బిట్స్ని ఎగ్జామినర్ మనకి ఇస్తున్నాడు. కాబట్టి మరి ఆ రోజుల్లో లాగా మనం జనరల్ ప్రొసీజర్ చేసుకుంటూ పోతే, ప్రత్యేకంగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 88 బిట్స్ ఉంటాయి కాబట్టి కంటెంట్లో 88 బిట్స్ని మీరు పర్ఫెక్ట్గా చేయాలి
అనుకుంటే ఫ్రెండ్స్ మీరు లాజిక్స్ని చాలా షార్ట్కట్ విధానంలో నేర్చుకుంటేనే పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మ్యాథ్స్తోనే సరిపోదుగా ఫ్రెండ్స్, మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మరి వీటన్నింటినీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోవాలంటే మ్యాథ్స్ని చాలా వేగంగా చేయాలి. ఇక్కడ టైంను మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ టైం సేవ్ చేసుకున్న టైంని మిగతా వాడికి యూజ్ చేసుకోవాలి. ఒకప్పుడులాగా మనం జనరల్ ప్రొసీజర్ చేసుకుంటూ పోతే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసుగా ఇది. సో గతంలో మరి నిరూపక రేఖాగణితం పితామహుడు అనగానే మీరు వెంటనే రెనే డెకార్టే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకునే వాళ్ళంటే గతంలో నిరూపకాలు ఈ రెండింటిని రివర్స్ రాయండి ఫ్రెండ్స్. నిరూపకాలో రూని రివర్స్ నీని రాస్తే రెనే డెకార్టే, రెనే అనే పదం వస్తుంది కాబట్టి అందులోనే ఆన్సర్ మీరు క్యాచ్ చేసుకోవచ్చు. లేదా ఇంకో విధంగా కొంతమంది ఎలా గుర్తుపెట్టుకున్నారంటే మరి నిరూపక రేఖాగణితం పితామహుడు రెనే డెకార్టేని ఎలా గుర్తుపెట్టుకున్నారంటే రెనే అంటే రిన్ సోప్ అని గుర్తుపెట్టుకున్నారు. రిన్ సోప్ అనేది నిరూపించబడింది, ప్రూవ్ చేసుకుంది. అది ఎందుకని అది దాని తెల్లదనం వైట్ అనేటటువంటిది అది ప్రూవ్ చేసుకుంది కాబట్టి అలాగే గుర్తుపెట్టుకోండి. కోఆర్డినేట్ జామెట్రీని ఇంగ్లీష్లో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రిన్ సోప్ అనేది దేన్నైనా సరే కోఆర్డినేట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా అడిగే అవకాశాలు లేవు ఫ్రెండ్స్. జస్ట్ ఏంటంటే ఫన్నీగా మనం ఇప్పుడే ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం లాజిక్ అనమాట, కన్ఫ్యూజ్ కాకుండా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతాం, కానీ ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చిన్న చిన్న బిట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం నిరూపక రేఖాగణితంలో అన్నీ ప్రిపేర్ అవుతాం ఫ్రెండ్స్. మిడ్ పాయింట్ ప్రిపేర్ అవుతాం, మరి 2 పాయింట్స్ ఇచ్చి ఒక వాల్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కున్నప్పుడు గతంలో ఇచ్చాడు, ఇప్పుడు అడుగుతూనే ఉన్నాడు, అయ్యి చేస్తాం. ఇంటర్నల్ డివైడ్, అవుటర్నల్ డివైడ్, తర్వాత వచ్చేసి ప్యారలల్గా ఉన్నటువంటి ఈక్వేషను, పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ఈక్వేషను, సెంట్రాయిడ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ స్క్వేరు, కొలినియర్ పాయింట్స్. మరి ఈ విధంగా 2 పాయింట్స్ ఇచ్చి ఒక రేషియో ఇచ్చి ఇంకొక పాయింట్ కనుక్కోమంటాం. లేకపోతే 2 పాయింట్స్ ఇచ్చి ఆల్రెడీ వాడే M1:M2 ఒక రేషియో ఇచ్చి ఇంకొక పాయింట్ కనుక్కోమంటాం. ఇట్లాంటి డిఫరెంట్ లెక్కలన్నీ చేస్తాం మనం. బట్ అసలు నిరూపక రేఖాగణితం పితామహుడు అనేది మనం చదవము. మనం అలా చదువుతున్నామని ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఈ రూట్లోకి వస్తాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. నిరూపక రేఖాగణితం పితామహుడు అంటే మరి రేపు ఎగ్జామ్లో ఏమి ఇస్తారంటే ఫ్రెండ్స్ యూక్లిడ్ అంటాడు. యూక్లిడ్ అది ఫస్ట్ ఆప్షన్ ఏనే పెడతాడు. ఎందుకంటే మన ఫోకస్ మన కళ్ళు అనేవి ఏ మీదకి వెళ్తాయి కాబట్టి. నిరూపక అనే పదాన్ని మనం చూడం, రేఖాగణితం అనేది చూస్తాం ఫ్రెండ్స్. రేఖాగణితం అని చూసి వెంటనే ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ యూక్లిడ్ అనే ఆప్షన్కి బబుల్ చేసి వస్తాం. బయటకు రాగానే మన ఫ్రెండ్స్ అంతా రెనే డికాటే అంటే ఇది ఎక్కడుందా అని మనం ఒకసారి గమనిస్తే చాలా చాలా బాధపడతాం ఫ్రెండ్స్. అందుకనే ఎగ్జామినర్కి మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఈజీ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాల్సిందే. అది లాజిక్ కానివ్వండి, ప్రొసీజర్ కానివ్వండి, మీరు ఏ విధానంలో ప్రిపేర్ అయినా సరే ఈజీ టు హార్డ్ ప్రతిదీ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి నిరూపక రేఖాగణితం అనగానే రెనే డెకార్టే మీరు అలా గుర్తుపెట్టుకుంటే, రివర్స్లో గుర్తుపెట్టుకుంటే రెనే డెకార్టే. రిన్ సోప్ నిరూపించబడింది. రిన్ సోప్ అనేది అన్నింటిని కోఆర్డినేట్ చేస్తుంది, కోఆర్డినేట్ జామెట్రీ. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నిరూపక రేఖాగణితంలో మరి కన్ఫ్యూజ్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ కన్ఫ్యూజ్ ఏరియాలో ఉన్నటువంటి కొన్నింటిని మీకు చాలా లాజిక్గా ఈ వీడియోలో టైం వేస్ట్ కాకుండా జస్ట్ ఒక 10 నిమిషాల లోపే మీకు లాజిక్స్ని ఈ వీడియోలో మరి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మీకు చూపించేటటువంటి ఇది 10th క్లాస్ గైడ్ ఫ్రెండ్స్. 10th క్లాస్ మ్యాథ్స్ గైడ్. ఆ గైడ్ నేను మరి పీడిఎఫ్ లాగా చేసి మీకు చూపిస్తున్నా. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మెటీరియల్ అయితే కాదు. నేను మెటీరియల్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, టెక్స్ట్ బుక్కి ప్రయారిటీ ఇస్తాను. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెక్కలన్నింటిని చేసిన తర్వాత అప్పుడు మెటీరియల్ జోలికి, మెటీరియల్లో ఉన్నటువంటి మరి మోర్ దాన్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఇక మ్యాథ్స్ విషయంలో టెక్స్ట్ బుక్ మెటీరియల్ అని కాదు ఫ్రెండ్స్. ప్రతిదీ మనకి దొరికినదల్లా ప్రీవియస్ బిట్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, స్టాండర్డ్గా ఉన్నటువంటివి. మళ్ళీ రాంగ్ ఆన్సర్లు ఉన్నటువంటి మెటీరియల్ అలాంటి ఫాలో కావద్దు ఫ్రెండ్స్. మనకు కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, కొన్ని పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఉంటాయి, అలాంటి ఫాలో అవ్వండి. తర్వాత యూట్యూబ్లో చాలామంది మరి ఎగ్జామ్స్ చాలామంది పెడతా ఉన్నారు ఫ్రెండ్స్. వాటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా రకాలైనటువంటి మరి కంటెంట్ మీకు అందిస్తున్నారు కాబట్టి అన్నింటిని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చెప్పే దాంట్లో ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడిందే మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి వీడియోని చాలా హ్యాపీగా వినండి. మీకు కావాల్సిన దాన్ని నోట్బుక్లో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఈ నిరూపక రేఖాగణితంలో మరి కొన్ని బిట్స్ని నేను మరి ఇది 10th క్లాస్ మ్యాథ్స్ గైడ్ అని చెప్పా ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. దీంట్లో కొన్ని బిట్స్ని చాలా లాజిక్గా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడండి ఇక్కడ చూడండి. ఇక్కడ దీనికి పైన ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ 10th క్లాస్ గైడ్లో ఉన్నటువంటి ప్రాబ్లం నేను మోడల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ బిట్ చూడండి. మనం ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఇది 10th క్లాస్ మ్యాథ్స్ గైడ్లో ఉన్నటువంటి బిట్ని మరి ఎలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. గతంలో ఈ ప్యాటర్న్లో ఈ మోడల్లో చాలా బిట్స్ రావడం జరిగింది, చాలా బిట్స్ ఇచ్చాడు. ఎగ్జామినర్ కూడా ఇలాంటి ఏరియా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి టైం టేకింగ్ బిట్స్ కాబట్టి ఇవి చాలా షార్ట్కట్లో మనం చేస్తే మరి దీని టైం టేకింగ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను ఎంత షార్ట్కట్లో దీన్ని మీకు నేర్పిస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏ ఒక పాయింట్ 6, 9, బి ఒక పాయింట్ -6, -9. ఈ రెండింటిని కలుపుతూ ఉన్నటువంటి రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్ను మరొక పాయింట్ ఇచ్చి ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అన్నాడు. అంటే మరొక పాయింట్ అంటే మూల బిందువు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఉంది చూడండి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లోని ఇంకో పాయింట్ వచ్చేసి 2, 3 పాయింట్ కావచ్చు.
మూల బిందువు 0 0 ఇవ్వచ్చు, 2 3 ఇవ్వచ్చు, లేకపోతే 3 4 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మన కాన్సెప్ట్ ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చి 2 బిందువులు ఇచ్చి ఆ 2 పాయింట్స్తో ఏర్పడినటువంటి లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం మరొక బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అనే కాన్సెప్ట్తో ఎగ్జామినర్ గతంలో చాలా బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. అడుగుతూనే ఉన్నాడు. ఇలాంటి వాటిని మనం జనరల్గా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ జనరల్ ప్రొసీజర్ చేసేవాళ్ళు. ఇట్లాంటి ప్రొసీజర్ చేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ మరి 1 minute పట్టొచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఫార్ములా గుర్తుండాలి. మళ్ళీ ఫార్ములా ఏంటి, దీనికోసం మళ్ళీ బై హార్ట్ చేయాలి. సరే మ్యాథ్స్ వాళ్ళు అయినప్పుడు ఫార్ములా గుర్తుంటుంది, అయినప్పటికీ కూడా షార్ట్ కట్ విధానాన్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మ్యాథ్స్ వాళ్ళు అయినప్పటికీ కూడా. సరే ఫస్ట్ మనం జనరల్ ప్రొసీజర్ చూద్దాం. ఫార్ములా ఇప్పుడు మనకి ఈ 2,3 అనేది ఏంటంటే ఫ్రెండ్స్ వాడు ఇచ్చినటువంటి 2,3 పాయింట్స్ని పక్కన పెట్టాలి. సో ఇక్కడ 2,3 అనే పాయింట్స్ ఫ్రెండ్స్ వాడు ఆల్రెడీ గివెన్ పాయింట్ అంటారు. వాడు ఇచ్చినటువంటి పాయింట్ని ఈక్వల్ చేయాలి, మన ఈక్వేషన్కి ఈక్వల్ చేయాలి. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏంటి ఆ ఫార్ములా మీ అందరూ తెలుసు, m1x2 + m2x1 / m1 + m2, m1y2 + m2y1 / m1 + m2. ఇట్లా కాకుండా మరో కొంతమంది ఎలా యూజ్ చేస్తారండి ఫార్ములా, mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఈ ఫార్ములాని మరి యూజ్ చేసి కొంతమంది జనరల్ ప్రొసీజర్ చేస్తారు. m1 m2 అంటేనేమో వాడు ఇచ్చినటువంటి మరి మనం కనుక్కోవాల్సినటువంటి రేషియో, ఆ రేషియోని సో ఇక్కడ మనకు ఆ m1, m2 అనేవి మనం కనుక్కోవాల్సినటువంటి రేషియో ఫ్రెండ్స్, అవి అలానే ఉంటాయి. ఇక x1 y1 x2 y2 అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2 అనుకొని ఆ రెండింటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు m1:m2 1:2 వస్తుంది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి జనరల్ ప్రొసీజర్. అంటే 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్తో ఏర్పడినటువంటి లైన్ సెగ్మెంట్ రేఖాఖండం మరొక పాయింట్ ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, ఏ రేషియోలో మరి డివైడ్ చేస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్తో మీరు చేసేటటువంటి జనరల్ ప్రొసీజర్ ఇది. అంటే ఫార్ములాని యూజ్ చేసి మనకి ఇచ్చిన పాయింట్ని ఈక్వల్ చేసుకొని మరి ఒక్కొక్క దాన్ని మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఫైనల్ చేస్తే m1/m2 అంటే m1:m2 1:2 వస్తుంది అనేది మన అందరికీ తెలుసు. ఇలా చేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ 1 minute పట్టొచ్చు, 1.5 minute పట్టొచ్చు. ఒక్కొక్కసారి ఫార్ములా మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే టైము లేని సందర్భంలో మనకి మెయిన్గా ఎగ్జామ్లో ఫ్రెండ్స్ టైమే మనకి చాలా ఇంపార్టెంట్. టైంను ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. ఇక మనకు వస్తుందని జనరల్ ప్రొసీజర్ చేసుకుంటూ పోతే టైం అనేది ఉండదు. దాని ఎఫెక్ట్ అనేది మిగతా మరి జీకే కరెంట్ అఫైర్స్ మీద పడుతుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ మీద పడి మొత్తానికి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ టైంని దాదాపుగా మీరు సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ రండి. దానికోసం వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే ఈజీగా ఉన్నటువంటి బిట్స్ని అటెంప్ట్ చేసుకుంటూ పోండి. కొంచెం హార్డ్ ఉన్నా సరే దాన్ని రౌండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ ఫ్రెండ్స్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే మరి మనకు వచ్చు కాబట్టి అలా చేసుకుంటూ పోతాం. ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, బట్ టైం అనేది ఉండదు. దాని ఎఫెక్ట్ ఎండింగ్లో పడుతుంది. చాలా బాధపడతాం ఫ్రెండ్స్ మనం. అలాంటివి మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మరి అలాంటివన్నీ పోయి మీరు చాలా ఈజీగా ఎగ్జామ్లో విజయాన్ని సాధించేటట్టు తయారవుతారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, మరి ఇది జనరల్ ప్రొసీజర్. ఈ జనరల్ ప్రొసీజర్ కాకుండా మన లాజిక్గా ఏమైనా చేయొచ్చు అంటే ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నాడే నేను రాసేసా. సెకండ్లలోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. ఎలా అంటే చూడండి 6,9 అనేది ఫస్ట్ పాయింట్, మరి -6,-9 అనేది సెకండ్ పాయింట్. ఈ 2,3 అనేది ఆ రెండింటితో ఏర్పడినటువంటి రేఖాఖండాన్ని విభజించేటటువంటి పాయింట్, దాన్ని మిడిల్లో వేయండి ఫ్రెండ్స్. అంటే సెకండ్లలోనే చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ పాయింట్ ఏమో లాస్ట్లో పెట్టేసా, మరి మనకి ఇచ్చినటువంటి సెపరేట్ పాయింట్ని మధ్యలో పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ యారో గీసాను, కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సెకండ్ కూడా పట్టదు అసలు. మీరు మైండ్ క్యాలిక్యులేషన్ ఎక్కడన్నా నేను ఇలా యారోలు పెట్టి చేసా కానీ మీకు మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తే సెకండ్ 2 పాయింట్స్ని వేసా ఫ్రెండ్స్. మిగిలిన థర్డ్ పాయింట్ అనేది మిడిల్లో పెట్టా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ పాయింట్స్ని లైన్ కొట్టండి, ఎక్స్ పాయింట్స్ని. మీరు వై పాయింట్స్ని కొట్టినా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ అనేది మనకు స్టార్టింగ్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ ఉండదు కాబట్టి ఎక్స్ని తీసుకోమన్నా. చూడండి దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా సింప్లిఫై చేస్తారంటే మైండ్ క్యాలిక్యులేషన్తోనే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 6 - 2 ఎంత ఫ్రెండ్స్ 4 రాసుకోండి ఈజ్ 2. కంటిన్యూషన్లో తర్వాత ఏముంది ఫ్రెండ్స్ 2 - -6. 2 - -6 అంటే -6 అంటే +6 అవుతుంది. 2 + 6 అంటేనేమో 8 ఫ్రెండ్స్. అంటే 4:8. దీన్ని కట్ చేస్తే 4 1 = 4 2 = ఆన్సర్ వచ్చేసి 1:2 ఫ్రెండ్స్. చూడండి ఇదంతా చేసినా కూడా మనకు ఈ ప్రొసీజర్ మొత్తం చేసినా కూడా మనకు 1:2నే. నేను చెప్పినటువంటి ఈ లాజిక్ని యూజ్ చేస్తే ఎంత టైం ఫ్రెండ్స్గా. రేపు ఎగ్జామ్లో ఈ 6,9 ప్లేస్లో 12,8 ఇవ్వచ్చు. -6, -9లో 4,5 ఇవ్వచ్చు. మరి సెపరేట్గా మరి ఏ నిష్పత్తిలో విభజించే బిందువు, ఈ బిందువు అనేది 0,0 ఇవ్వచ్చు. అంటే ఆరిజిన్ మూల బిందువు ఇవ్వచ్చు, లేదా 5,3 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మీరు వెంటనే ఏం చేస్తారంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేసినటువంటి టాలెంటర్స్ అయితే మీ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్,
మరి సెపరేట్గా ఇచ్చినటువంటి పాయింట్ని మిడిల్లో వేసేస్తారు. ఎక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ 6 - 2 ఎంత 4. తర్వాత 2 - -6 అంటే 8. మైండ్ క్యాలిక్యులేషన్ 4 1 4 2 ఫినిష్ 1:2. ఆప్షన్లో 1:2 యాడుందో అంతే. అంత లాజిక్గా మరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎగ్జామినర్ అనుకుంటారు ఇది కన్ఫ్యూజ్ అయ్యారు ఇది ఇవ్వాలని. మనం ఎలాంటి లాజిక్స్ కనుక నేర్చుకుంటే ఎగ్జామినరే కన్ఫ్యూజ్ అవ్వాలి, ఆ క్వశ్చనే భయపడాలి ఫ్రెండ్స్. అంత టెక్నిక్గా మనం నేర్చుకుంటే ఎలాంటి మరి ఎగ్జామినర్ ఎలాంటి బిట్స్ ఇచ్చినప్పటికీ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందు మనం అలాంటి బిట్స్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్ నేను చేయగలుగుతున్నాను కాన్ఫిడెన్స్ పెరిగి దాని ఎఫెక్ట్ అనేది మీకు రాని బిట్స్ని కూడా మీరు చేసేటటువంటి టాలెంట్ మీకు తెలియకుండానే ఆ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీకు వస్తుంది ఫ్రెండ్స్. జనరల్ ప్రొసీజర్ చేసుకుంటూ పోతే ఆన్సర్ వస్తుంది కానీ టైం అయిపోతుంది అనేటటువంటి ఆలోచన మళ్ళీ మైండ్లో పడి మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాధపడతాం, అరే మనం ఇంత 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనే ఆలోచన మీ మైండ్లో పడుతుంది. నాకు రాదేమో అని ఆలోచన పడి చెమటలు బట్టి చాలా కన్ఫ్యూజ్తో చాలా బాధపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలాంటివన్నీ పోవాలంటే ఇట్లాంటి లాజిక్స్ ట్రిక్స్ టెక్నిక్స్ మీరు నేర్చుకున్నట్లయితే భయపడాల్సిన పని లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఈ బిట్టు ఇలా చేసాము. ఇలాంటి మోడల్ చాలా ఉన్నాయి, మీరు చూడండి ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీ టెక్స్ట్ బుక్లో లేదా టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ యాజ్ ఇట్ ఈజీగా గైడ్లో ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి గైడ్ తీసుకొని సరిపోతుంది. ఇక టెక్స్ట్ బుక్ అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ యాజ్ ఇట్ ఈజీగా ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. గైడ్ని పర్ఫెక్ట్ ఫాలో అయిపోయారంటే మీకు ఇబ్బంది ఏముండదు ఫ్రెండ్స్. మీరు ఇలాంటి మోడల్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ అవ్వండి. ఇంకా ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అలాంటివి మీరు ప్రాక్టీస్ అవ్వండి. మోడల్కి ఒకటి చొప్పున మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చూడండి. ఎగ్జామినర్ గతంలో ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇంటర్నల్ డివైడ్ లేకపోతే అవుటర్నల్ అంటే బాహ్యంగా విభజించి బిందువు. గతంలో ఎన్ని బిట్స్ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎన్ని ఇచ్చాడు. మనం దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు? ఒక్కొక్కసారి అంతరంగా విభజించే బిందువు అంటాడు, ఒక్కొక్కసారి బాహ్యంగా విభజించే బిందువు అంటాడు. దీన్ని జనరల్ ప్రొసీజర్ చేయొచ్చు. జనరల్ ప్రొసీజర్ చేస్తే ఎంత మీరు స్టెప్స్ని ఎగరేసినా కూడా 1 minute పట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి 1 minute మనం టైం ఇవ్వకూడదు అసలుగా. కనీసం 10 seconds లోపే చేయగలిగేటటువంటి టాలెంట్ మనకు ఉన్నప్పుడే మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 88 బిట్లు చేయడానికి వీలుంటుంది. సో దీన్ని మనం ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ మనం జనరల్ ప్రొసీజర్ మరి ఇంటర్నల్గా డివైడ్ చేసేటటువంటి మరి ఈ పాయింట్ని జనరల్ ప్రొసీజర్లో ఎలా చేస్తామనేది ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు జనరల్ ప్రొసీజర్ అనగానే ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి ఆ ఫార్ములా? ఇంటర్నల్గా డివైడ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, అవుటర్నల్గా డివైడ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్నల్గా అంటేనేమో ప్లస్ సింబల్ వాడతాం, అవుటర్నల్ అంటే మైనస్ సింబల్ వాడతాం. అది ఫార్ములా గుర్తుండాలి. మళ్ళీ ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్, ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుంది, ఇక్కడ సింబల్ అనేది ప్లస్సా మైనసా, అంతరంగా అంటే ఇంటర్నల్గా ప్లస్ యూజ్ చేయాలా అవుటర్నల్గా ప్లస్ యూజ్ చేయాలి, ఇవన్నీ రకరకాల కన్ఫ్యూజ్. అసలు ఫార్ములాస్ అంటేనే కన్ఫ్యూజ్. మ్యాథ్స్ వాళ్ళు అయినప్పటికీ కూడా లాజిక్స్ని అప్లై చేస్తే కొంచెం ఫాస్ట్గా చేస్తాం కదా ఫ్రెండ్స్ మనం. సరే చూద్దాం ఇప్పుడు జనరల్ ప్రొసీజర్ ఏంటో. జనరల్గా జస్ట్ మనకు తెలిసి ఉండాలి కాబట్టి మనం దీన్ని ఇప్పుడు జనరల్ ప్రొసీజర్లో చేస్తే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మన ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేయాలి. మరి ఒక్కొక్కసారి ఫార్ములా గుర్తుండకపోవచ్చు. సరే చూద్దాం జనరల్ ప్రొసీజర్ ఏంటో. ఫార్ములా వచ్చేసి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు, ఈ ప్లస్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2. లేదా ఇంకొంతమంది ఇంకొక రకంగా గుర్తుపెట్టుకుంటారు, mx2 + nx1/m + n, my2 + ny1/m + n. మీరు ఈ రెండు ఫార్ములాస్ని ఇలా గుర్తుపెట్టుకొని చేస్తారు. మరి ఒక్కొక్కసారి ఈ ఫార్ములాస్ కూడా మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు. m1x2 + m2x1/m1 + m2 దగ్గర, లేకపోతే m1y2 + m2y1/m1 + m2. మనకి స్పీడ్గా ఇప్పుడు వచ్చినప్పటికీ రేపు ఎగ్జామ్లో అన్ని రకాల బిట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇది మీకు సింక్ అవ్వకపోవచ్చు. మరి ఇట్లాంటప్పుడు ఫార్ములా అనేది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా మెథడ్ని యూజ్ చేయమాకండి ఫ్రెండ్స్గా. నాకు తెలిసి ఇలాంటి ప్యాటర్న్లో కనుక మీకు బిట్స్ అడిగితే ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫార్ములాని యూజ్ చేయొద్దు, లాజిక్గా చేసేయండి అంతే. సెకండ్లలో చేయాల్సిన దాన్ని మీరు నిమిషాలకి టైం కేటాయిస్తే ఎలా ఫ్రెండ్స్? మనం దీన్ని ఎలా లాజిక్గా చేయొచ్చు, ఫార్ములాస్ కాకుండా ఎలా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాడు ఇచ్చినటువంటి 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ వాడు ఇచ్చిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వాడు మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3,5 అన్నాడు, సెకండ్ పాయింట్ వచ్చేసి 8,10. ఈ 3,5ని ఎలా రాస్తారంటే 3, 5గా ఇలా రాసుకోండి. 8,10 ఎలా రాస్తారంటే 8, 10 ఇలా రాయండి అంతే. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే మైండ్ క్యాల్కులేషన్ అంతే. మనకు వాడు ఒక నిష్పత్తి ఇస్తాడు, అది ఏ నిష్పత్తి అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2:3 అన్నాడు, ఆ నిష్పత్తిని మీరు మిడిల్లో రాయండి. మిడిల్లో రాసుకొని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మరి చేసి ఇక్కడ మీకు పెట్టాను, వీలుంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ రాసాను చూడండి, 3,5 అంటేనేమో 3, 5 రాసా, 8,10 అంటేనేమో 8, 10. ఈ 2, 3 అనేది మిడ్ మధ్యలో రాసా, అది రేషియోని మధ్యలో రాసా. యాజ్ ఇట్ ఈజీగా రాసా ఫ్రెండ్స్, నేను ఏమి మార్చలా. 2:3ని యాజ్ ఇట్ ఈజీగా 2, 3 రాసా. ఇక అంతే అయిపోయింది. చూడండి ఇక్కడ 3, 3 జార్ ఎంత ఫ్రెండ్స్? 3, 3 జార్ వచ్చేసి 9, 3, 3 జార్ వచ్చేసి 9. తర్వాత 8, 2 జార్ వచ్చేసి 16. బై డినామినేటర్లో మధ్యలో ఉన్నటువంటి రేషియోని యాడ్ చేయండి. 2 + 3 ఎంత ఫ్రెండ్స్? 5. నెక్స్ట్ రైట్ సైడ్లో చూడండి, 3, 5 జార్ 15, లేదా 2, 10 జార్ 20, 3, 5 జార్ 15. మీరు ఎలాగైనా రాసుకోండి. చేసేటప్పుడు మధ్యలో ప్లస్ ఉండాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. మైనస్ కాదు, ఇది ప్లస్ ఉండాలి, ఇంటర్నల్ కాబట్టి. సో అయిపోయింది కదా ఫ్రెండ్స్. 9 + 16 అంటే 25.
20 + 15 అంతా 35, 35/5 25/5 అంటే 25/5 ఇక్కడ వస్తుంది, 35/5 ఎంత ఫ్రెండ్స్ 5 5 జార్ 5 7 జార్ 5:7. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇదంతా కూడా చేయరు వాళ్ళు వెంటనే మైండ్ క్యాల్కులేషన్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ షార్ట్కట్లో 3 5 రాసుకుంటారు, 8 10 రాస్తారు, మధ్యలో 2 3 పెట్టేసి క్రాస్ మల్టిప్లికేషన్ కూడా షార్ట్కట్లో. ఇదంతా కూడా మీరు పెన్ను పెట్టి ఎగ్జామ్లో రాయని అవసరంలా, టైం టేకింగే. 3 3 జార్ 9 మైండ్లోనే, 8 2 జార్ 16, 16 + 9 25 బై డినామినేటర్లో 5, 25 5 కట్ చేస్తే 5 వస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్కి రెండోది కూడా చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక మనకి ఇచ్చిన ఆప్షన్లో 5 ఎక్కడైతే ఉంటుందో స్టార్టింగ్లో 5 చూసుకోండి, మిగిలిన ఒక 2 3 ఆప్షన్స్ అక్కడ ఎలిమినేట్ అయిపోతాయి. 5 వచ్చేసింది. ఒకవేళ అది ఒక్కటే ఆన్సర్ అనుకోండి, 5 ఉన్నదే రైట్. ఒకవేళ రెండు ఆప్షన్లో కనుక 5 5 ఉంది అనుకోండి, అప్పుడు మీరు సెకండ్ దాన్ని సింప్లిఫై చేయండి. 2 10 జార్ 20, 5 3 జార్ 15 అంటే 20 + 15 35. 35/5 అంటే ఫ్రెండ్స్ 5 7 జార్ కట్ అవుతుంది కాబట్టి 5,7. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా. లేదా ఇంకొంతమంది ఇంకో విధంగా కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ లాజిక్ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మనకు వాడు 2 పాయింట్స్ ఇచ్చాడు ఎగ్జామ్లో. 2 పాయింట్స్ అంటే 3,5 8,10 ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్. మనకి రేషియో ఏమన్నాడంటే 2:3 అన్నాడు. ఈ 2:3ని మీరు ఏం చేస్తారంటే ఇంకొంతమంది చేసేటటువంటి వేరే లాజిక్. ఈ 2:3ని ఏం చేస్తారంటే కొంచెం రివర్స్లో రాసుకోండి. 2:3లో 3ని ముందు రాయండి, ఈ 2ని సెకండ్లో రాసుకోండి. అంటే నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఎలా రాశానంటే ఈ 3ని 3,3 రాశాను, 2నేమో 2,2 రాశాను. అంటే 2 వాడు ఇచ్చినటువంటి రేషియోని రివర్స్ రాశా. ఇక్కడ 3 రాసి ఇక్కడ 2 రాయండి. ఒక 3ని 2 3లుగా రాశాను, 2 2లుగా రాసి మధ్యలో ఏం చేశానంటే డివైడ్ కొట్టేశా. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగానే. ఇక చూడండి, దీన్ని ఆల్రెడీ చేసా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 3 జార్ ఎంత ఫ్రెండ్స్ 9, 5 3 జార్ ఎంత ఫ్రెండ్స్ 5 3 జార్ వేయకూడదు. ఇక్కడ ఎక్స్ కొఫిషియంట్లో చూసుకోవాలి మనం, ఎక్స్ పాయింట్సే చూసుకోవాలి. అంటే 3 3 జార్ 9, 8 2 జార్ 16 బై డినామినేటర్లో వాడు ఇచ్చినటువంటి రేషియోని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 2:3 అన్నాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే డినామినేటర్లో 5, అది కామన్. అంటే చూడండి 16 + 9 అంటే 25, సేమ్ దానిలాగానే వస్తుంది. ఇది రెండు ఒకటే ఫ్రెండ్స్. కాకపోతే చేసే విధానం దీన్ని కొంతమంది ఎలా చేస్తారు, కొంతమంది అలా చేస్తారు. మీరు ఎలా చేసినా 25/5 వస్తుంది, 35/5 వస్తుంది. ఆన్సర్ ఫైనల్గా 5,7. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఈ లాజిక్నైనా అప్లై చేసుకోండి, లేదా ఈ లాజిక్నైనా మీరు ఏ లాజిక్ని అప్లై చేసుకున్నా కూడా సెకండ్లలోనే ఆన్సర్ చేసుకోవచ్చు. జనరల్ ప్రొసీజర్ జోలికైతే సాధ్యమైనంత వరకు వెళ్ళకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరొకసారి దీన్ని ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మరి ఇప్పుడే కోఆర్డినేట్ జామెట్రీని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మరొకసారి చూడండి. వాడు ఇచ్చిన పాయింట్స్లో 3 5ని రాసుకోండి, 8 10 రాయండి. 2:3 రేషియోని ఏం చేస్తారంటే మధ్యలో రాసుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి చాలు. 3 3 జార్ 9 వేసాను నేను, 8 2 జార్ 16 అంటే 25/5. 5 ఆప్షన్లో యాడ్ అయితే స్టార్టింగ్లో 5 ఉంటుంది, అదే ఆన్సర్. లేదా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి రేషియోని 2:3ని ఏం చేస్తారంటే రివర్స్లో రాయండి. ఈ 3ని తీసుకెళ్ళి 7 పెట్టండి, ఈ 2ని తీసుకెళ్ళి 7 పెట్టండి. మధ్యలో ఏం చేస్తారంటే లైన్స్ కొట్టండి, ఎందుకంటే మల్టిప్లై చేసుకోవడం కోసం. 3 3 జార్ ఎంత ఫ్రెండ్స్ 9, 8 2 జార్ ఎంత 16. ఇవి రెండు ఎక్స్, ఇవి రెండు వైలు. ఇలా చేసుకున్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది, అలా చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మీరు లాజిక్స్ని కనుక అప్లై చేస్తే ఒక్క వైశ్లేషిక రేఖాగణితమే కాదు ఫ్రెండ్స్, ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. అసలు 9th 10th క్లాసులో మేజర్ చాప్టర్ అయినటువంటి మరి యూక్లిడ్కి సంబంధించినటువంటి జామెట్రీ ఒకటి ఉంది ఫ్రెండ్స్. జామెట్రీని కూడా దాంట్లో చాలా థియరమ్స్ ఉంటాయి. AB² ఒక థియరం ఇచ్చేసి దాంట్లో ప్రూవ్ చేయమంటాడు, లేదా హాఫ్ పార్ట్ వాడేస్తారు. AB² + BC² + 2BC × CA దట్ ఈక్వల్స్ టు మిగతా ఆన్సర్ అని ఇస్తాడు. దాన్ని మన జనరల్ ప్రొసీజర్లో డయాగ్రామ్స్ అన్ని గీసి అదంతా చేసుకుంటూ పోవడం అవసరం. లెక్కను చూస్తూ నేను చాలా షార్ట్కట్లో త్రికాలను ఉపయోగించి, ట్రిప్లెక్స్ను ఉపయోగించి చాలా లాజిక్గా మీకు అక్కడ వండర్ఫుల్ టెక్నిక్స్ వీడియో చెప్తా ఫ్రెండ్స్. అది కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తా. అన్నింటినీ కూడా స్టాటిస్టిక్స్ అంటే సెకండ్లలోనే చేసేయచ్చుగా. ప్రోగ్రెషన్స్ ట్రిగనోమెట్రీ అయితే అసలు లెక్క టచ్ చేయని అవసరం లేదు, మైండ్ క్యాల్కులేషన్తోనే ఆన్సర్ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా విభజించే బిందువు నిరూపకాలు కావాలనుకోండి, ఏమీ లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ చూడండి, ఈ 3 5 అలానే రాయాలి, 8 10 అలానే రాయాలి. ఇదేంటంటే బాహ్యంగా అన్నప్పుడు డివైడ్ చేసే పాయింట్ కనుక్కో అన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ రెండింటిని యాజ్ ఇట్ ఈజీ రాయాలి. మనకి ఇచ్చినటువంటి రేషియో 2:3ని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ రెండిట్లో చిన్న విలువ ఏదైతే ఉందో, స్మాల్ విలువ ఏదైతే ఉందో దానికి ముందు మైనస్ పెట్టండి. అంటే ఎక్కడ మైనస్ పెట్టాలి ఫ్రెండ్స్, ఇక్కడ -2 పెట్టండి, అంతే అయిపోయింది. 3 3 జార్ 9 అవుతుంది. -2 × 8 అంటేనో -16 అంతే. ఇంటర్నల్గా అంటేనేమో, అంతరంగా అంటేనేమో యాజ్ ఇట్ ఈజీ చేయండి. అవుటర్నల్ బాహ్యంగా అన్నప్పుడు వాడు ఇచ్చినటువంటి రేషియోలో స్మాల్ నెంబర్ ముందు మైనస్ పెట్టి చేయండి, అయిపోతుంది. ఇది ఈ ప్యాటర్న్లో. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇవన్నీ ఇంటర్నల్గా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఇది చూడండి. ఇక త్రిభుజ వైశాల్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలాసార్లు చాలా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. త్రిభుజ వైశాల్యం అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఏం చేస్తానంటే చతురస్రం అంటే ది ఏరియా ఆఫ్ స్క్వేర్ అని, ది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ అని, ది ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అని, మరి ఇట్లా అవన్నీ డిఫరెంట్గా అడుగుతుండు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మరి త్రిభుజ వైశాల్యానికి సంబంధించి ఈ ప్రాబ్లమ్ని ఎలా లాజిక్గా చేయొచ్చు. చాలామంది అయితే ఏం చేస్తారు ఫ్రెండ్స్, జనరల్ ప్రొసీజర్ని ఎక్కువ శాతం ఫాలో అవడానికి ట్రై చేస్తారు.
జనరల్ ప్రొసీజర్ ఎట్టి పరిస్థితుల్లో ట్రయాంగిల్ కానివ్వండి, ఏరియా ఆఫ్ స్క్వేర్ కానివ్వండి, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ వాడు ఏది ఇచ్చినప్పటికీ కూడా జనరల్ ప్రొసీజర్ జోలికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఒకవేళ జనరల్ ప్రొసీజర్ మీరు చేసినప్పటికీ కొన్ని స్టెప్స్ని ఎగరేయడానికి ట్రై చేయండి. ఇంకా హెవీగా మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు, ఫార్ములాస్ ఈజీగా గుర్తు పెట్టుకున్న వాళ్ళు మరి కొంచెం స్టెప్స్ని ఎగరవేస్తూ ఫాస్ట్గా చేయండి జనరల్ ప్రొసీజర్ చేసేవాళ్ళు. ఫస్ట్ మనం జనరల్ ప్రొసీజర్ ఎలా చేయాలి చూద్దాం ఫ్రెండ్స్. అందరికీ తెలిసిన ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనగానే వెంటనే ఏం గుర్తొస్తుందంటే చూడండి, డెల్టా ఈక్వల్స్ టు 1/2 mod of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఈ ఫార్ములా మీ అందరికీ తెలిసినటువంటి ఫార్ములా. ఓకే, మరి ఒకసారి ఫార్ములా గుర్తుండిపోతే ఫ్రెండ్స్ ఏం చేయాలి? మనకి ఇప్పుడు బాగానే ఎంత మ్యాథ్స్ వాళ్ళు అయినప్పటికీ కూడా ఎన్నో లెక్కలు చేస్తుంటాం కాబట్టి రేపు ఎగ్జామ్లో 1/2 ఇంటూ ఒకవేళ గుర్తున్న ఈ ఫార్ములాని మళ్ళీ నోట్ చేయాలిగా. గుర్తుపెట్టుకోవడానికి కొంత టైం కేటాయించాలి, నోట్ చేయడానికి కొంత టైం కేటాయించాలి. ఎక్కడైనా కన్ఫ్యూజ్గా మరి ఎక్కడైనా మర్చిపోతే గుర్తు తెచ్చుకోవడానికి కొంత టైం, మనకు తెలియకుండానే సెకండ్ వేస్ట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఫార్ములాస్కి ప్రయారిటీ ఇవ్వద్దని చెప్తున్నా ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్కి 1/2 ఇంటూ mod of x1 into y2 minus y3 plus x2 ఇంటూ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇదా అనేది మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫార్ములా జోలికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఫార్ములా జోలికి వెళ్ళరు నాకు తెలుసు. మరి వాళ్ళు యూజ్ చేసేటటువంటి కొంతమంది కొంచెం ఫార్ములాలో కొంచెం బెటర్గా ఉండే ఫార్ములాని ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఫార్ములా ఏంటి? 1/2 mod of x1 minus x2 కంటిన్యూషన్లో x2 minus x3 y1 minus y2 y2 minus y3. ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ మనకి ఇచ్చిన 3 పాయింట్స్ని x1 y1 అనుకోవాలి, x2 y2 అనుకోవాలి, x3 y3 అనుకోవాలి. ఆ 3 పాయింట్స్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. చేసుకుంటూ పోతే ఇక్కడ చేసే ఫ్రెండ్స్ చూడండి, ఇలా చేసుకుంటూ పోతే వస్తున్న ఆన్సర్ జనరల్ ప్రొసీజర్ కంటే కొంచెం బెటర్గా ఉండే ఫార్ములా అది. చాలామంది యూజ్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్బుక్లో ఇవన్నీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ రేపు ఎగ్జామ్లో 100% స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కానీ ఏరియా ఆఫ్ స్క్వేర్ కానీ ఏదో ఒకటి పక్కాగా బిట్స్ వస్తాయి. ఒకటి కాబట్టి 2-3 ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇలాంటి ప్రొసీజర్లు చేసి మరి రాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటాడు. మీరు వాటిని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం లాజిక్గా మీరు చేయండి. సరే, నేను చెప్పేటటువంటి లాజిక్స్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక లాజిక్ ఇది మెథడ్ 1 అనుకోండి. ఇది ఒక మోడల్. నేను చెప్పే లాజిక్లో 2-3 ఉంటాయి, వాటిలో ఇదొకటి అద్భుతమైనటువంటిది, వండర్ఫుల్ అయినటువంటి లాజిక్ అనేది మీకు ఫైనల్గా చెప్తా ఫ్రెండ్స్. ఇది ఒక లాజిక్, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకు ఆల్రెడీ 3 పాయింట్స్ ఇచ్చాడుగా ఫ్రెండ్స్. చూడండి 5,2 అన్నాడు, 3, -5 అన్నాడు, -5, -1 అన్నాడు. ఈ 3 పాయింట్స్లో మిగిలిన ఫస్ట్ పాయింట్ని మినహాయించి ఫ్రెండ్స్ మిగిలిన 2 పాయింట్స్లో నుంచి ఈ ఫస్ట్ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ని మిగిలిన 2 పాయింట్లో నుంచి సబ్ట్రాక్ట్ అని తీసివేయండి. అంటే ఎలా చేయాలి? దీని కింద 5,2 రాయండి, 5,2 రాయండి. ఇక్కడ నేను ఆల్రెడీ చేసా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చేశా. ఇది చూడండి 5,2 రాశాను. మిగతా 2 పాయింట్లో నుంచి ఫస్ట్ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేశా. మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా చూడండి, 3 - 5. 3 - 5 అంటే -2. ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. తర్వాత -5 - 2 అంటే ఎంత ఫ్రెండ్స్? -7. తర్వాత -5 ఇక్కడ మళ్ళీ -5 కాబట్టి -10. -1 - 2 అంటే ఎంత ఫ్రెండ్స్? -3. ఈ 1/2 mod of అనేది సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? చూడండి, -2 × -3 అంటే మైనస్ ప్లస్ అవుతుంది. 2 3 = 6. తర్వాత నెక్స్ట్ మన సింబల్ మధ్యలో మైనస్ పెట్టుకోవాలి, AD - BC కాబట్టి. చూడండి, -7 × -10 అంటే మైనస్ ప్లస్ అవుతుంది. 7 10 = 70 అంటే ఇక్కడ 70 రాశా ఫ్రెండ్స్. చూడండి 6 - 70 ఇక్కడ రాశా. 1/2 mod of 6 - 70 వచ్చింది మనకు. ఇప్పుడు 1/2 mod of 6 - 70 అంటే -64. మాడ్స్లో మాపనాల్లో మాడ్యులలో ఎప్పుడైనా సరే మైనస్ ఉన్నా ప్లస్ కిందనే మనం పరిగణించాలి ఫ్రెండ్స్. అంటే 2 టేబుల్ 64లో 232 జార్లు పోతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 32. ఇది ఒక ప్యాటర్న్. అంటే దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఏముంది ఫ్రెండ్స్, వెంటనే వాడు ఇచ్చిన 2 పాయింట్స్ వేసుకోండి. ఫస్ట్ పాయింట్ని లాస్ట్లో ఉన్న 2 పాయింట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? చూడండి, సబ్ట్రాక్ట్ అంటే తీసివేత. 3 - 5 అంటే -2, -5 - 2 అంటే -7, -5 - 5 అంటేనేమో -10, -1 - 2 అంటే -3. సింప్లిఫై చేసి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సెకండ్లలో ఆన్సర్ చేసుకోవచ్చు. మీకు ఫార్ములా అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, లేదుగా. ఇది ఒక మోడల్. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ 3 పాయింట్స్ ఆల్రెడీ ఎగ్జామ్లో వాడు ఇచ్చినటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి. 5,2, 3, -5, -5, -1. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 3 పాయింట్స్లలో ఏదైనా ఒక పాయింట్ని 0 చేయండి. 0 చేయాలి అంటే మనం గుర్తులు మార్చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ని 0 చేయాలి. 5,2ని 0 చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? చూడండి, -5, -2 పెట్టాలి. అంతేగా ఫ్రెండ్స్? -5, -2 పెడితే ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. అన్నీ చూడండి, -5, -2, -5, -2, -5, -2. ఇది మొత్తం 0 అయిపోయింది ఫ్రెండ్స్. 0
ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయాలి. 3 - 5 అంటే -2, -5 - 2 అంటే -7, -5 - 5 అంటే -10, -1 - 2 అంటే -3 ఫ్రెండ్స్. ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి 2 × 3 = 6, 1/2 mod ఆఫ్ అనేది కామన్ ఫ్రెండ్స్. 7 × 10 = 70. ఇక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మనకు తెలుసు అది 70లో 64 అంటే మళ్ళీ సేమ్ అంతే వచ్చింది కదా ఫ్రెండ్స్. అక్కడ మనకు -64 వచ్చింది, ఇక్కడ మనకు -64. మీరు ఎలా చేసినప్పటికీ ఒకే ఆన్సర్ వస్తుంది కాబట్టి మీరు ఉపయోగించేటటువంటి ఈ రెండు లాజిక్స్లలో ఎక్కడ ఫార్ములా మనం యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. రేపు త్రిభుజ వైశాల్యము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగితే మీరు ఈ ఫార్ములా మొత్తాన్ని చేయకుండా ఫ్రెండ్స్ ఇమ్మీడియట్గా ఈ నేను చెప్పినటువంటి రెండు ప్రాసెస్ కానీ లేదా ఈ ఫార్ములా కంటే కొంచెం బెటర్గా ఉన్నటువంటి ఫార్ములా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు దీన్నైనా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, లేకపోతే ఇదైనా ఈజీగానే ఉంటుంది, లేకపోతే ఈ మోడల్ కూడా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీరు ఎలాగైనా ఈ 3 విధానాలు ఏదైనా మీరు ఫాలో అయిపోండి. మరి నాకు బెటర్గా ఉన్నటువంటి నేను బెటర్గా అనుకున్నటువంటి మరి ప్యాటర్న్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నాకు చాలా బెటర్గానే ఉంది, చాలా ఈజీగానే చేసే అవకాశం ఉంది. అలానే దీన్ని కూడా చాలా ఈజీగానే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం త్రిభుజ వైశాల్యం కానీ చతురస్ర వైశాల్యం కానీ మరి చతుర్భుజ వైశాల్యం కానీ ఇలాంటి లెక్కలన్నింటినీ కూడా మనం లాజిక్గా చాలా ఈజీగా చేసేటటువంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు త్వరలో అప్లోడ్ చేస్తా. సరే, ఇవి త్రిభుజ వైశాల్యానికి సంబంధించి మనం ఇలా డిఫరెంట్ మోడల్లో మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో కొలీనియర్ పాయింట్స్ మీద గతంలో చాలా బిట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే సరియేకే బిందువులు అవుతాయా? ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే వాడు కింద 4 ఎట్లాంటి పాయింట్స్ ఫ్రెండ్స్ అన్ని 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ క్రింది వానిలో ఏది సరియేకే బిందువు అవుతుంది అంటాడు. ఒకప్పుడు ఏం చేసేవాడు ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇచ్చేవాడు. ఇది కొలీనియర్ పాయింట్ అవుతుందంటే ఇమీడియట్గా మనం ఏం చేసేవాళ్ళం అంటే త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకుంటే ఒకవేళ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక 0 వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ అది కొలీనియర్ పాయింట్ అవుతుంది, అవి సరియేక బిందువులు అవుతాయనే విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్నే మారింది. వాడు ఏం చేస్తున్నాడంటే చాలా డిఫికల్ట్ లెవెల్లో అంటే ఇట్లాంటి పాయింట్స్ అనేవి 4 ఆప్షన్స్ ఇచ్చి కొలీనియర్ పాయింట్స్ అవుతాయా, ఏది అవుతుంది అంటాడు, ఏది కాదు అంటాడు. అంటే ఒక బిట్లోనే మనం 4 చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. మరి ఇవన్నీ చేసుకుంటూ పోవాలంటే మరి త్రిభుజ వైశాల్యం ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఆ ఫార్ములాని యూజ్ చేయడము, లేకపోతే మనకు వచ్చినటువంటి టెక్నిక్స్ అన్ని యూజ్ చేయడము, ఇవన్నీ చేసుకుంటూ పోతే మరి నిమిషాల టైం పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అవన్నీ లేకుండానే కొలీనియర్ పాయింట్స్కి ఒక మీకు అద్భుతమైనటువంటి లాజిక్ ఇప్పుడు నేర్పుతా ఫ్రెండ్స్. ఆ లాజిక్ తెలిస్తే సెకండ్ కంటే తక్కువ టైంలోనే మీరు ఆన్సర్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఏంటో లాజిక్ ఒక బిట్ చూడండి. గతంలో అడిగినటువంటి బిట్టు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ కొలీనియర్ పాయింట్స్ మీద ఒక బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఆ క్వశ్చన్స్ అనేవి గతంలో చాలాసార్లు అడిగాడు, అవి ఒకసారి సో అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. ఇవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్సే ఫ్రెండ్స్. ఇవన్నీ 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇది కొలీనియర్ పాయింట్ అవుతుందా కాదా? 1, -6, 3, -4, 4, -3 ఫ్రెండ్స్. ఈ 3 పాయింట్స్ ఇచ్చి ఈ 3 పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయా, సరియేకేలు అవుతాయా కావా అనగానే మనం వెంటనే ఏం చేస్తాం, జనరల్గా ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 1/2 mod ఆఫ్ x1 × y2 - y3 ఫార్ములాని యూజ్ చేస్తాం. లేదా మనకు తెలిసినటువంటి 2-3 లాజిక్స్ 3 పాయింట్స్లో ఏదైనా ఒక పాయింట్ని 0 చేస్తాం, లేకపోతే ఫస్ట్ పాయింట్ని మిగతా 2 పాయింట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, లేదా 1/2 mod ఆఫ్ x1 - x2 x2 ఏదో మనకు తెలిసిన టెక్నిక్ లాజిక్ ఉపయోగించి చేసుకుంటూ పోతాం. అయినప్పటికీ చాలా టైం పోతూనే ఉంటుంది. అదంతా చేయకుండానే ఒక వండర్ఫుల్ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్ కొలీనియర్ పాయింట్స్కి ప్రత్యేకంగా ఈ పాయింట్స్ యొక్క మధ్య గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంటే అవి కొలీనియర్ పాయింట్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక అంటే త్రిభుజ వైశాల్యం 0 అయిపోతుంది అని అర్థం. ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఇవే పాయింట్స్ ఇచ్చి దీని త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ఇవే పాయింట్స్ ఇవే బిందువులు ఇచ్చి దీని త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అని ఇచ్చి ఆప్షన్లో కనుక ఇస్తే విత్ ఇన్ సెకండ్లో మనం 0 అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. అంతేగా 0 అంతేగా. ఆ 0 అని మనకి ఎలా తెలిసిందంటే ఆల్రెడీ నేను అక్కడ గీసా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ మధ్య గ్యాప్ ఈక్వల్గా ఉంటే ఆన్సర్ 0, త్రిభుజ వైశాల్యం 0, ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అయిందంటే కొలీనియర్ పాయింట్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. మరి 1, -6 అన్నాడు అంటే దీని గ్యాప్ ఎంత ఫ్రెండ్స్ 1 - -6 ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒక స్టెప్ నేను రాస్తా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 - -6 రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 + 6 = 7 అంటే దీని వాల్యూ 7 అంటే గ్యాప్. దీని గ్యాప్ కూడా 7 ఫ్రెండ్స్. 3 - 4 అంటే 3 + 4 7. ఇక్కడ కూడా 7 అంటే 7 7 7 గ్యాప్లు ఈక్వల్గా ఉన్నాయి. అంటే ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 0. ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అయినప్పుడు కొలీనియర్ పాయింట్స్ అయిపోతాయి సరిగ్గా బిందువులు. అంతేగా ఫ్రెండ్స్. ఇట్లాంటివి మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను జస్ట్ ఏంటంటే మీకు పీడిఎఫ్గా ఒకటే ఇచ్చాను నేను. మరి అలాంటివి వాడు ఎగ్జామినర్కు మరి కొన్ని బిట్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి లాజిక్స్ అనేవి పిల్లలకి అసలు వచ్చా రావా అనే దాన్ని మనల్ని టెస్ట్ చేయడం కోసం అలాంటివి ఇస్తాడు ఫ్రెండ్స్. దానికోసం మనం కంగారు పడి పెద్దగా చేయని అవసరం లేదు. లాజిక్ అందులోనే ఉంది. ఆ లాజిక్ పట్టుకున్న వాళ్ళకి టైం ఉంటుంది, ఎగ్జామ్లో ముందుకు దూసుకొని పోతారు ఫ్రెండ్స్.